Yes, friends. Good. Excellent. Okay. So now the first fellow. Yes, friends. The first person. The first person. Very starting person. Itanu actual. First person. మనకి AWS Cloud Engineer. First fellow. Yes, AWS Cloud Engineer. So AWS Cloud Engineer can create an infrastructure. సో ఏదైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తారు AWS క్లౌడ్ ఇంజనీర్. ఎక్కడ? ఎస్, AWS లో. దిస్ ఇస్ వాట్ సర్వర్. దిస్ ఇస్ సర్వర్. సో ఈ సర్వర్ యాక్చువల్ గా మనకి AWS క్లౌడ్ ఇంజనీర్ సర్వర్ తయారు చేస్తాడు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ మనకి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఉంటాడు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇక్కడ ఉంటాడు. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే ఎవరు సార్ అంటే, అసలు ఇతనికి ఏ స్కిల్స్ వచ్చు సార్ అంటే, అతనికి HTML వచ్చు, ఓకే, CSS వచ్చు, ఓకే, జావా స్క్రిప్ట్ వచ్చు, ఓకే, అండ్ యాంగ్లర్ వచ్చు, ఓకే, రియాక్ట్, ఓకే, బూట్ స్ట్రాప్, ఓకే, నోడ్ జేఎస్, ఓకే, ఇట్లా PHP, ఎస్, సమ్ టైమ్స్ ఎస్ PHP, కొన్ని PHPలో ఫ్రేమ్ వర్క్స్ కూడా ఉన్నాయి. లారావెల్, కోడింగ్టెల్ ఫ్రేమ్ వర్క్స్ PHPలో ఎస్ ఎక్సలెంట్ గా పనిచేస్తాయి అవి. ఫ్రేమ్ వర్క్స్, ఎక్సలెంట్ ఫ్రేమ్ వర్క్స్, లారావెల్, కోడింగ్టెల్ ఇట్లా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ నేర్చుకుంటే స్కిల్స్, ఈ వ్యక్తిని మనం ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటాం. ఎస్. సో ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కి ఒక టాస్క్ వచ్చింది. ఏం టాస్క్ అంటే, ఒక వెబ్ పేజ్ తయారు చేయమని వచ్చింది. వెబ్ పేజెస్. సో దిస్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కెన్ క్రియేట్ దిస్ వెబ్ పేజెస్ బై యూజింగ్ దిస్ స్కిల్ సెట్. దిస్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కెన్ క్రియేట్ దిస్ పేజెస్ by using this skill set. This is called web page. Web page. So web page. So web pages అనేది ఎక్కడ తయారు చేస్తాడు, ఎలా తయారు చేస్తాడు అంటే, yes boss, the front end developer directly log into this mission and this creates web pages. That's it. Inside the server, a front end developer creates a web pages. అది విషయం యాక్చువల్ గా, రియల్ గా జరిగేది అది. అంటే AWS క్లౌడ్ ఇంజనీర్ ఫస్ట్ రియల్ పిక్చర్ లోకి వస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ వస్తాడు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ లాగిన్ అవుతాడు సర్వర్ లో. అక్కడ అతను కొన్ని పేజెస్ తయారు చేస్తాడు. దట్స్ ఇట్, ఈ పేజెస్. సో ఈ పేజెస్ తయారు చేసిన తర్వాత వాటిని పూర్తి స్థాయిలో, ఎస్ ఫ్రెండ్స్, పూర్తి స్థాయిలో టెస్ట్ జరిగింది. ఎస్, టెస్టింగ్ చేస్తారు. ఓకే, టెస్టింగ్ చేస్తారు. సో ఆఫ్టర్ టెస్టింగ్, ఎస్ ఫ్రెండ్స్, టెస్టింగ్ అనుకోండి మీరు, అంతే ఇక్కడ వరకు అనుకోండి. తర్వాత నెక్స్ట్ వేరేది టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ అయిపోయింది. సో ఆల్ పేజెస్ ఆర్ గుడ్, ఎక్సలెంట్. ఎప్పుడైతే ఆల్ పేజెస్ ఆర్ గుడ్, టెస్టింగ్ అయిపోయిందో, టెస్టింగ్ అంటే ఇక్కడ నుంచి మళ్ళీ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ లోకి ఆ పేజెస్ మూవ్ అవుతాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ కూడా, టెస్టింగ్ అనేది కూడా AWS క్లౌడ్ లోనే ఉంటుంది యాక్చువల్ గా. దట్ ఈస్ వాట్ QA ఎన్విరాన్మెంట్. దాన్నే మనం QA ఎన్విరాన్మెంట్, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. ఆ టెస్టింగ్ అయిపోయిన తర్వాత మరో టెస్ట్ జరిగిద్ది, అదే UAT. దాన్నే మనం ఏమంటాం, ఎస్ క్లయింట్ టెస్టింగ్ అని కూడా పిలుస్తాం మనం. client team involved in this testing. Client team as well as our test engineers involved in this testing. దాన్నే UAT అంటాం, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. దీన్నే మనం ఇంకో భాషలో స్టేజింగ్ ఏరియా అంటాం. దీన్నే ఇంకో భాషలో చెప్పాలంటే ప్రీ ప్రొడక్షన్ అని కూడా అంటాం. ప్రీ ప్రొడ్, దట్ మీన్స్ వాట్, ప్రొడక్షన్ కి ముందనే అట్లా. సో ఈ విధంగా మరొకసారి మళ్ళీ, ఎస్ ఫ్రెండ్స్, మరొకసారి మళ్ళీ AWS క్లౌడ్ ఎన్విరాన్మెంట్ లోని వెబ్ పేజెస్ మొత్తం టెస్ట్ చేస్తారు. సో ఈ పేజెస్ మొత్తం టెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ కేసులో, ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ కేసులో ఈ పేజెస్ అన్ని ఎస్ ఒక పర్సన్ తీసుకుంటాడు. అతనే డెవాప్స్ ఇంజనీర్. అంటే షార్ట్ కట్ లో చెప్తాను, మీకు చాలా స్టోరీ ఉంది, నేను షార్ట్ కట్ లో అలా చెప్పేస్తాను. డెవాప్స్ ఇంజనీర్ చూసారా, ఇక్కడ టెస్ట్ ఇంజనీర్స్ వచ్చారు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ వచ్చారు, AWS క్లౌడ్ ఇంజనీర్ వచ్చాడు. ఎస్, ఆఫ్టర్ వర్డ్స్ డెవాప్స్ ఇంజనీర్ వచ్చాడు పిక్చర్ లో. ఎస్, ఈ డెవాప్స్ ఇంజనీర్, ఎస్ బాస్, ద ఫైనల్ ఇక్కడ ఉంది యాక్చువల్ గా, సర్వర్స్ ఇక్కడ ఉన్నాయి యాక్చువల్. సో ఈ ఏదైతే ఈ వెబ్ పేజెస్ ఉన్నాయో, ఈ వెబ్ పేజెస్ మొత్తం ఈ వెబ్ పేజెస్ మొత్తం అంటే కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్, సో ఈ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ మొత్తాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే వెబ్సైట్. కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ ఈజ్ కాల్డ్ వెబ్సైట్. ఎస్, టోటల్ గా ఇక్కడ ఉన్న ఈ పేజెస్ మొత్తాన్ని ఈ డెవాప్స్ ఇంజనీర్, ఎస్ బాస్, ఇవి సర్వర్లు. మళ్ళీ ఈ సర్వర్లు తయారు చేసేది ఎవడు, AWS క్లౌడ్ ఇంజనీర్. ఎస్, AWS క్లౌడ్ ఇంజనీర్. ఎస్, ఈ సర్వర్లు ఏ సర్వర్లు బాస్, లైనెక్స్ సర్వర్స్.
ఈ సర్వర్లు ఏంటి? లైనెక్స్ సర్వర్లు ఇవి. ఇవన్నీ కూడా లైనెక్స్ సర్వర్లు. ఇవి కూడా లైనెక్స్ సర్వర్. యాక్చువల్‌గా లైనెక్స్ సర్వర్. సో ఎవరైతే లైనెక్స్ సర్వర్‌లు తయారు చేశారో యెస్ ఫ్రెండ్స్. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజినీర్. యెస్. దానికి సంబంధించిన క్రెడెన్షియల్స్ అంటే ఏంటి? సర్వర్‌కి సంబంధించిన డీటెయిల్స్. అంటే సర్వర్ ఐపీ అడ్రెస్, అర్థమైందా? సర్వర్ పోర్ట్ నంబర్. యెస్. సర్వర్ ఐపీ అడ్రెస్, సర్వర్ పోర్ట్ నంబర్ అండ్ యాస్ వెల్ యాస్ పాస్వర్డ్. సర్వర్ లాగిన్ అవ్వడానికి. సో పాస్వర్డ్‌నే మనం ఏమంటామంటే కీ అంటాం. కీ అంటే ఏంటంటే ప్రైవేట్ కీ. మన భాషలో ప్రైవేట్ కీ. కీ ఆర్ పాస్వర్డ్. పాస్వర్డ్ అనేది అందరికి అర్థమైద్దని నేను పాస్వర్డ్ అని చెప్తున్నా. సో ప్రతి సర్వర్‌కి ఇలా ఐపీ అడ్రెస్, దాని పోర్ట్ నంబరు, దాని పాస్వర్డ్ ఉంటుంది. అయితే లైనెక్స్ సర్వర్ ఇది. సో లైనెక్స్ సర్వర్ కాబట్టి డిఫాల్ట్‌గా ఆ పోర్ట్ నంబర్ 22నే ఉంటది యాక్చువల్‌గా దేనికైనా సరే. యెస్. సో ఈ విధంగా ఇతనేం చేస్తాడు డెవాప్స్ ఇంజినీర్ యాస్ సూన్ యాస్ రిసీవ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ డెవాప్స్ ఇంజినీర్ లాగ్ ఇంటు దిస్ మిషన్. ఓకే. లాగిన్ చేస్తాడు. లాగిన్ చేసేసి ఏం చేస్తాడు? వీటిని మొత్తాన్ని ఇక్కడికి డిప్లాయ్ చేస్తాడు. ఎక్కడున్నాయి? వెబ్ పేజెస్ మొత్తం డిప్లాయ్ చేశాడు ఇక్కడ. సో వెబ్ పేజెస్ మొత్తం అంటే వెబ్‌సైట్ టోటల్‌గా వెబ్ పేజెస్ మొత్తం ఇక్కడ డిప్లాయ్ చేశాడు. అయిపోయింది. డిప్లాయ్‌మెంట్ ఈస్ ఓకే. గుడ్. అయిపోయింది. అర్థమైందా? డిప్లాయ్‌మెంట్ ఈస్ గుడ్. అయిపోయింది. సో ఇప్పుడు సర్వర్‌లు నడుస్తున్నాయి. అది స్టోరీ. సో ఇవి లైనెక్స్ మెషిన్స్‌లో నడుస్తున్నాయి. ఓకే. గుడ్. ఇప్పుడు ఇక్కడ పిక్చర్ స్టార్ట్ అయింది. అంటే ఈ సైడ్ వర్క్ అంతా ఇది స్టోరీ. బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఇది. సో ఈ స్టోరీ మొత్తం మనం సాఫ్ట్‌వేర్ కంపెనీలో చూస్తున్నాం. అయితే అయితే ఇంకో పనొచ్చింది. ఇక్కడేంటంటే యెస్ ఫ్రెండ్స్ చూసారా? ఇక్కడ మనకి యెస్ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. ఇక్కడ ఒక పర్సన్. ఇట్లా చాలా మందున్నారు యాక్చువల్‌గా. సో ఇప్పుడేం జరిగింది? వీళ్ళు యెస్ ఏదైతే కంటెంట్ ఉందో వెబ్ కంటెంట్ వాళ్ళందరూ గూడా ఈ వెబ్ కంటెంట్‌ని యాక్సెస్ చేసుకోవడానికి ట్రై జేస్తున్నారు. అంటే ఈ సైడ్ అంతా వేరు. ఇప్పుడు ఈ సైడ్ నెక్స్ట్ ఇది వీళ్ళనే మనం ఏమంటామంటే ఎండ్ యూజర్స్. ఎండ్ యూజర్స్ ఇక్కడున్నారు. వీళ్ళేం జేస్తారు? యెస్ తన మొబైల్ నుంచి గాని, తన ల్యాప్‌టాప్ నుంచి గాని యెస్ కనెక్ట్ అవుతారు. ఎక్కడికి? ఈ వెబ్ కంటెంట్. యెస్ వెబ్ పేజ్ డిస్‌ప్లే గావాలి. సో ఇలా అంటే దీన్నే మనం ఏమంటామంటే హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అంటాం. యెస్. ఇలా రీచ్ అవుతాం. ఇలా నంబర్ ఆఫ్ రిక్వెస్ట్. సో ఇలా రీచ్ అవుతాం. అంటే చూడండి ఇలా రీచ్ అయ్యే క్రమంలో యెస్ ఇలా రీచ్ అయ్యే క్రమంలో చూసారా? ఎక్కువ లోడ్ పడుతుంది. ఒకటే సర్వర్ మీద లోడ్ పడుతుంది. అంటే లోడ్ అంటే ఏంది? రిక్వెస్ట్‌లనే మనం లోడ్ అంటాం. లోడ్. అంటే సర్వర్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది యాక్చువల్‌గా. అంటే ఎలా పడితే అలా రిక్వెస్ట్‌లు ఒక్కో సర్వర్‌కి యెస్ ఫ్రెండ్స్. యాస్ ఫర్ ద సర్వర్స్ కెపాసిటీ అర్థమైందా? యాస్ ఫర్ ద సర్వర్ కెపాసిటీ దిస్ సర్వర్ కెన్ యాక్సెప్ట్ దిస్ సర్వర్ కెన్ యాక్సెప్ట్ 20,000 per second. Yes, this server can accept 20,000 per second as per this server capacity. But 20,000 కంటే ఎక్కువ లోడ్ వస్తే ఏమైద్ది? సర్వర్ స్లో అయిద్ది ఫస్ట్. క్రాష్ అవ్వదు ఫస్ట్. 20,000 కంటే ఎక్కువ లోడ్ వచ్చినప్పుడు సర్వర్ స్లో అయిద్ది. దయచేసి అర్థం చేసుకోండి. ఓన్లీ స్లోగా ఉంటదది. ఆ స్లో తర్వాత అప్పుడు క్రాష్ అయిద్ది. ఎప్పుడంటే సడెన్‌గా డైరెక్ట్‌గా క్రాష్ అవ్వదు యాక్చువల్‌గా. చాలా మందికి తెలీదది. వెంటనే క్రాష్ అయిపోద్ది. నో. ఇట్ ఈస్ గివింగ్ యూ సమ్ స్లో పెర్ఫార్మన్స్. ఇట్ ఈస్ గివింగ్ యూ సమ్ స్లో పెర్ఫార్మన్స్. ఆఫ్టర్ గివింగ్ స్లో పెర్ఫార్మన్స్ దెన్ ద సర్వర్ విల్ బి క్రాష్డ్. దెన్ ద సర్వర్ విల్ బి క్రాష్డ్. దట్స్ ఇట్. అట్లా జరిగిద్దనమాట. సో ఇలాగ సర్వర్స్ క్రాష్ అయిపోతున్నాయి. సో ఈ లోడ్ అనేది యెస్ ఫ్రెండ్స్. ఈ లోడ్ అనేది ఒకే సర్వర్ మీద ఒకే టైంలో యెస్ ఇలాగా ఉండటం వల్ల సర్వర్ క్రాష్ అవ్వటం వల్ల యెస్ కస్టమర్‌కి ఇప్పుడు ఈ సర్వర్ క్రాష్ అయిపోయిన తర్వాత 100 సర్వర్స్ క్రాష్ అయిపోయిన తర్వాత అగైన్ న్యూ కస్టమర్ వచ్చి యెస్ ఈ పేజెస్‌ని యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు అప్పుడు పేజ్ నాట్ ఫౌండ్, సర్వర్ నాట్ రీచ్డ్ సంథింగ్ మరి ఇలాంటియన్నీ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇలాంటి ఇష్యూస్‌ని తీసేయటానికి, ఇలాంటి ఇష్యూస్‌ని ఓవర్‌కమ్ చేయటానికి యెస్ ఫ్రెండ్స్ మధ్యలో ఒక మీడియేటర్ వచ్చాడు. వాడే వీడు. యెస్ వాడే వీడు. యెస్ వీడి పేరే లోడ్ బ్యాలెన్సర్. దాన్నే మనం ఇంకో భాషలో ఇక్కడ ఏమంటామంటే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. వీడొచ్చాడు. సో వీడు వచ్చి ఏం చేశాడంటే, "అరే బాబు! రిక్వెస్ట్‌లు నా దగ్గర నుంచే మీరెళ్ళాలి. అంతేగాని మీరు డైరెక్ట్‌గా ఎళ్ళటానికి లేదు." యెస్ అని చెప్పేసి ఇక్కడి నుంచి రిక్వెస్ట్‌లు వీడు తీసుకోవటం అలవాటు చేసుకున్నాడు. యెస్ elastic load balancer receives this request, takes all the request and yes friends, takes all the request and it sends all the request,
whatever the servers are available right now. Yes, whatever the servers are available right now, whatever the servers are working right now, whatever the servers are, yes boss, వర్కింగ్ రైట్ నౌ. అంటే ఇక్కడ పనిచేసే సర్వర్లకు మాత్రమే వీడు రిక్వెస్ట్‌లు పంపిస్తాడు. మన రిక్వెస్ట్‌లు తీసుకుంటాడు. ఆ రిక్వెస్ట్‌లు ఇక్కడికి పంపించేస్తాడు. ఎక్కడికి? సర్వర్స్. ఏది? అంటే సపోజ్ ఈ సర్వర్స్ లోడ్ ఎక్కువైపోయింది. అన్నప్పుడు మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు ఈ సర్వర్‌కి. ఈ సర్వర్‌కి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. మళ్ళీ ఆ సర్వర్‌కి లోడ్ అయిపోయినప్పుడు దీనికి, దానికి. షిఫ్టింగ్ ద లోడ్ ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. దిస్ ఈస్ కాల్డ్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. The purpose of the elastic load balancer is to shift the load from one server to another server. Shifting the load from one server to another server. అంటే కొత్తగా ఇక్కడ ఏమొచ్చింది అంటే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ వచ్చింది. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ని ఎవరు తయారు చేస్తారు? జనరల్ గా AWS క్లౌడ్ ఇంజనీర్. ఎస్. దేనికోసం? హై అవైలబిలిటీ కోసం. వై? వాట్ ఈస్ మెన్ బై హై అవైలబిలిటీ? దట్ మీన్స్ వాట్? హై అవైలబిలిటీ అంటే ఏంటంటే మనకి టోటల్ గా ఎప్పుడైనా సరే సర్వర్లు క్రాష్ అవ్వకుండా లోడ్ ఇటు అట్లా డిస్ట్రిబ్యూట్ అవటం వల్ల కస్టమర్ కి సర్వర్ క్రాష్ అయిపోయింది, సర్వర్ లో పని చేయడం దాని మెసేజ్ వెళ్ళదు కదా, దాన్ని మనం హై అవైలబిలిటీ అంటాం. హై అవైలబిలిటీ మీన్స్ వాట్? ద సర్వీస్ ఈజ్ అవైలబుల్ ఆన్ 24/7 basis. This is called high availability. This is called high availability. That means what? If you run your application on AWS cloud format, this will provide you, this will give you high availability for your application. That's it. That means what? No downtime. What is this? No downtime. So what is meant by downtime, friends? Downtime means what? Downtime. Yes, no downtime anochu, downtime rendu. Ikkada chusara? Downtime. Yes. Downtime. Downtime ante entante whatever the, yes friends, whatever the resource you are requested, the resource is not available on that particular time. This is called downtime. అంటే ఏం లేదు, మీరు రిక్వెస్ట్ చేసిన వెబ్ పేజీ మీకు అందుబాటులో లేనప్పుడు దానినే మనం డౌన్ టైమ్ గా చూస్తాం అంతే. దట్ ఈస్ కాల్డ్ డౌన్ టైమ్. అంటే నువ్వు రిక్వెస్ట్ అనేది ఒక రిసోర్స్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఆ రిసోర్స్ అందుబాటులో లేనప్పుడు దానినే మనం డౌన్ టైమ్ అంటాం. సో అలాంటి డౌన్ టైమ్ అనేది ఉండదు. ఎందుకు? మనం ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ తీసుకున్నాం కదా. సరే, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ తీసుకుంటే డౌన్ టైమ్ ఉండదని చెప్తున్నారు. ఎంతవరకు సార్? అది 50%. అయ్యో! ఆ తర్వాత క్రాష్ అవ్వచ్చు. యెస్. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ తీసుకుంటే 50% ఛాన్సెస్. దట్స్ ఇట్. తర్వాత 50% డౌన్ టైమ్ చూస్తావు. ఖచ్చితంగా చూస్తావు. ఎందుకు సార్? ఎలా చూస్తాం? డౌన్ టైమ్ ఉండదని మీరు ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ పెట్టారు. మరి డౌన్ టైమ్ ఉంటదంటారు ఏంది మళ్ళీ? 50% అంటారు. యెస్. ఎలా? హౌ? అంటే ఏం లేదు, సింపుల్‌గా మీరు చూడండి. డౌన్ టైమ్ ఉంటది. ఎప్పుడు? ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఉన్నప్పుడు గూడా మనకి డౌన్ టైమ్ ఉంటుంది. ఎలా? ఎలా అంటే గుర్తుపెట్టుకో. ఇప్పుడు సపోజ్ మనకి 1,00,000 రిక్వెస్ట్‌లు వచ్చినాయి. ఈ 1,00,000 రిక్వెస్ట్‌లు లోడ్ బ్యాలెన్సర్ తీసుకొని వెంటనే ఇలా ఈ 1,00,000 రిక్వెస్ట్‌లని ఇలా సర్వర్‌లకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంది. ఇలా చేస్తూ ఉన్నప్పుడు అంటే ఫ్రీగా ఏ సర్వర్‌లు ఉన్నాయో వాటికి డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటది. అలా చేస్తూ ఉన్నప్పుడు ఇక దాని చేతిలో ఉన్న సర్వర్‌లు మొత్తం అయిపోయినాయి. ఇక లోడ్ అన్ని సర్వర్‌లకు లోడ్ ఎక్కువైపోయింది. అరే! అన్ని సర్వర్‌లకు లోడ్ ఎక్కువై అంటే చేతులెత్తేసింది ఇంక లోడ్ బ్యాలెన్సర్ కూడా. "ఏయ్ బాబు! ఐ కెనాట్ హ్యాండిల్ థిస్ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్. వై? బికాజ్ దేర్ వాస్ నో సర్వర్. దేర్ ఈస్ నో సర్వర్ అట్ ఆల్." యెస్. సర్వర్‌లు లేవు. ఉన్న సర్వర్‌లు ఫుల్ అయిపోయినాయి. మరి అప్పుడు ఏం చేయాలా? మళ్ళీ రిక్వెస్ట్‌లొచ్చినియి. మళ్ళీ నేనేం చేయాలా? యెస్. ఆ రిక్వెస్ట్‌లన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేసా. డిస్ట్రిబ్యూట్ చేస్తే ఆ సర్వర్‌లు స్లో అయిపోయినాయి. ఆ సర్వర్‌లు స్లో అయిపోయి క్రాష్ అయిపోతా ఉన్నాయి వరుసగా. వన్ బై వన్ సర్వర్‌లు క్రాష్ అవుతూనే ఉన్నాయి. లోడ్ పెరిగిపోయింది కదా. అంటే ఇది హై అవైలబిలిటీ 50% అనుకోవాలి. అంతే, తప్పదు. దానికోసం వాళ్ళేం చేశారంటే మళ్ళీ తెలివిగా, అరే! ఇలాగైతే చాలా రిస్క్ ఉంది. అట్లా కాదు, సర్వర్‌లనేవి ఆటోమేటిక్‌గా తయారవ్వాలి. వేరే పర్సన్ చెప్పాడు. ఏమని? "అరే బాబు! లోడ్ ఎక్కువొచ్చిందా? ఓకే. నేను సర్వర్‌లు మళ్ళీ తయారు చేస్తా. నో ప్రాబ్లమ్." కరెక్టే. లోడ్ ఎక్కువొచ్చింది. సర్వర్‌లు తయారు చేయాలా? మరి ఒక సర్వర్ తయారు చేయాలంటే మరి ఏం చేయాలనుకున్నావు? ఒక సర్వర్ తయారు చేసి, ఆ సర్వర్‌లో వెబ్ కంటెంట్ డిప్లాయ్ చేసి, ఆ డిప్లాయ్ చేసిన వెబ్ కంటెంట్‌ని మళ్ళీ చెక్ చేసి, అది నడుస్తుందో లేదో చూసి, ఆ సర్వర్ సరిగ్గా ఉందో లేదో చూసి, అలాగా 100 సర్వర్‌లు తయారు చేయాలంటే కస్టమర్ అక్కడ ఆగడు గదా. అంటే లోడ్ ఎప్పుడు ఎక్కువ వచ్చిద్దో తెలీదు గదా మనకి. యెస్.
వెన్ ద లోడ్ ఈస్ కమింగ్ వీ డోంట్ నో. లోడ్ వచ్చిన పాటన అరే క్లౌడ్ ఇంజనీర్ ప్లీజ్ కమ్, లోడ్ ఎక్కువ వచ్చింది, సర్వర్లు తయారు చేయి ఫాస్ట్ గా. అరే డెవాప్స్ ఇంజనీర్ లోడ్ ఎక్కువ వచ్చింది, ఆ సర్వర్ లో కంటెంట్ మొత్తం డిప్లాయ్ చేయి. డెవాప్స్ ఇంజనీర్ ఎక్కడ వస్తాడు, క్లౌడ్ ఇంజనీర్ ఎక్కడ వస్తాడు, వీళ్ళిద్దరు వచ్చేసరికి అక్కడ రిక్వెస్ట్ల సంగతి ఏంటి, ఈ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేయాలా? అర్థమైందా? సో ఇదంతా జరగని పని. అందుకోసం ఏం చేశారంటే వీళ్ళు, అసలు ఇట్లా కాదు, ఎవడి మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా, అసలు క్లౌడ్ ఇంజనీర్ లేకుండా, అసలు డెవాప్స్ ఇంజనీర్ లేకుండా, ఒక ఆటోమేషన్ ఫ్రేమ్‌వర్క్ తోటి టోటల్‌గా దీన్ని మొత్తాన్ని హ్యాండిల్ చేద్దాం. ఒక ఫ్రేమ్‌వర్క్, ఒక అల్గారిథం తోటి, దీన్ని మొత్తాన్ని హ్యాండిల్ చేద్దాం అనే ఫీలింగ్‌లోకొచ్చారు. యెస్. ఎలా చేయాలని ఆలోచిస్తే అప్పుడు ఫ్రెండ్స్. అప్పుడు ఏం చేశారంటే, ఇదిగో ఎప్పుడైతే లోడ్ ఎక్కువొచ్చిందో అప్పుడు వెంటనే సర్వర్‌లు తయారవ్వాలి. ఎప్పుడైతే లోడ్ తగ్గిందో అప్పుడు వెంటనే సర్వర్‌లు డిలీట్ అవ్వాలి. అంటే రిమూవ్ అవ్వాలి. యెస్. రిమూవ్ అండ్ యాడింగ్. రిమూవ్ అవ్వాలి, యాడ్ అవ్వాలి. దట్స్ ఇట్. అంటే లోడ్ పెరిగినప్పుడు యాడ్ అవ్వాలి. లోడ్ తగ్గినప్పుడు మూవ్ అవ్వాలి. కానీ కాన్స్టెంట్‌గా కొన్ని సర్వర్‌లు మాత్రం అలాగే రన్నింగ్ అవుతా ఉండాలి. దాన్ని నేను ముందు చెప్తా, వస్తది. కొంచెం ముందొస్తది. ఏంటంటే కొన్ని సర్వర్‌లు మాత్రం అలానే రన్ అవుతా ఉండాలి. అది మాత్రం స్టాండర్డ్. అది మాత్రం ఫిక్స్‌డ్. ఫిక్స్‌డ్ సర్వర్‌లు అలాగే ఉంటాయి. లోడ్ ఎప్పుడైతే ఎక్కువొచ్చిందో వెంటనే కొత్త సర్వర్‌లు తయారవుతాయి. ఆ తయారైన తర్వాత ఆ వెబ్ కంటెంట్‌తో పాటు కొత్త సర్వర్‌లు తయారవ్వాలి. ఏంటంటే ఆ వెబ్ కంటెంట్, ఆ పేజెస్‌తో పాటు, అర్థమైందా? ఆ వెబ్ కంటెంట్‌తో పాటు సర్వర్‌లు తయారవ్వాలి. అంతేగాని సర్వర్‌లు తయారవ్వమంటే ఉత్తి సర్వర్‌లు తయారైతే ఎట్లా? నో. ఎంప్టీ సర్వర్‌లు తయారైతే ఎట్లా? ఏం జేసుకోమంటావు? నో. అవసరం లేదు నాకు. నాకేం గావాలి? ఇప్పుడు ఏదైతే మనకి ఎగ్జిస్టింగ్ సర్వర్‌లున్నాయో, ఏదైతే ఎగ్జిస్టింగ్ వెబ్ అప్లికేషన్ అక్కడ ఉందో, వెబ్ పేజెస్, వెబ్ కంటెంట్, ఆ కంటెంట్‌తో కూడిన సర్వర్‌లు మళ్ళీ తయారవ్వాలి. అది ఎన్ని తయారవ్వాలి? మనం ఎంత ఇస్తే అంత. మనం ఎంత? మాక్సిమం అనేది మాక్స్. మాక్స్ అనేది ఇంత. ఓకే. మాక్స్ ఒక 100 ఇచ్చాం. అవుతాయి 100 సర్వర్‌లు. అలా, 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 అలా 100 సర్వర్‌లు తయారవుతాయి. లేదు, లేదు, మాక్స్ అనేది 10 ఇచ్చా. 10 సర్వర్‌లు ఏమవుతాయి? అంతే మాక్స్. ఎలాగవుతాయి ఏంది చూస్తా. మినిమమ్ అండ్ మాక్సిమం ఉంది ఇక్కడ. మినిమమ్ అంటే మాక్సిమం. మినిమమ్ ఏంటి? మాక్సిమం ఏంటి? నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. జస్ట్ వెయిట్ సమ్ టైమ్. ఫ్యూ మినిట్స్. జస్ట్ ఫ్యూ మినిట్స్. సరే. ఇప్పుడు అసల ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ కూడా పక్కన పెట్టేసి, మనం ఇప్పుడు వేరే మెథడ్‌కెళ్ళిపోయాం. వేరే ప్రాసెస్‌కెళ్ళిపోయాం. వేరే ప్రాసెస్‌కెళ్ళిపోయాం. అంటే ఏంది వేరే ప్రాసెస్ అంటే సార్ అంటే ఏం లేదు. లోడ్ ఎక్కువైనప్పుడు సర్వర్‌లు తయారవ్వాలి. లోడ్ తగ్గినప్పుడు సర్వర్‌లు రిమూవ్ అవ్వాలి. థిస్ ఈస్ వాట్ అవర్ థర్డ్ అవర్ అప్రోచ్. ఈ అప్రోచ్ జరగాలని నేను ఓకే. సూపర్. ఓకే. ఈ అప్రోచ్ జరగాలని ఓకే. బాగుంది. అప్పుడు ఆ అప్రోచ్ జరగటం కోసం ఫ్రెండ్స్. ఈ అప్రోచ్ జరగటం కోసం ఇదిగో ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఇదిగో చూడండి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. వీడి పేరే ఆటో స్కేలింగ్ గ్రూప్. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, "అరే బాబు! ఇదిగో నీకెప్పుడైతే లోడ్ ఎక్కువొచ్చిందో అప్పుడు సర్వర్‌లు నేను తయారు చేసి పెడతా" అన్నాడు. ఎవడు? ఆటో స్కేలింగ్ గ్రూప్ వాడు. ఆటో స్కేలింగ్ గ్రూప్ వాడు ఏమన్నాడు? "నీకెప్పుడైతే లోడ్ ఎక్కువైందో అప్పుడు నేను ఆటోమేటిక్‌గా సర్వర్‌లు తయారు చేసి పెడతా" అన్నాడు. ఆటోమేటిక్‌గా. ఎవడికి సంబంధం లేకుండా. ఓకే. అప్పుడు నేను అడిగేవాడిని. ఎవడిని? ఆటో స్కేలింగ్ గ్రూప్‌ని అడిగా. "అరేయ్! ఆటో స్కేలింగ్, హౌ కెన్ యూ క్రియేట్ ద సర్వర్స్? సర్వర్‌లు ఎలా తయారు చేస్తావు? పోనీ సర్వర్‌లు తయారు చేసావు కరెక్టే. అసలు వెబ్ కంటెంట్ ఎలా తయారు చేస్తావు నువ్వు? ఇదంతా సాధ్యమేనా?" యెస్. అడిగా నేను. అడిగితే అప్పుడు చెప్పాడు ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేవాడు. ఏం ఏం చెప్పాడో తెలుసా? "అరే బాబు! ఏం లేదు. నేను ఇక్కడే ఉంటా. కానీ నువ్వేం చేస్తావో తెలుసా? నాకు కొంత ఇన్‌పుట్ అందించు. అప్పుడు నేను నువ్విచ్చిన ఇన్‌పుట్ ఆధారంగా, నువ్విచ్చిన ఇన్‌పుట్ బేస్ చేసుకొని నేను సర్వర్‌లు తయారు చేస్తా" అన్నాడు ఆటో స్కేలింగోడు. ఓహో! ఇన్‌పుట్ ఇయ్యమంటావా? అన్నాడు. ఎవరిని? అప్పుడు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజినీర్ వచ్చాడు. అరే! ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజినీర్, ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ అనే దానికి ఇన్‌పుట్ ఇవ్వయా? అన్నాడు. అప్పుడు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజినీర్ ఒక మాట చెప్పాడు. "అరే! ఆటో స్కేలింగ్ గ్రూప్, ఇదిగో ఇది నా ప్లేసు. ఇది నా ప్లేసు. ఈ ప్లేస్‌లో నేనేం చేస్తానంటే, నువ్వెలా పని చేయాలో నేను చెప్తా ఈ ప్లేస్‌లో" అని చెప్పాడు. ఏందిది ప్లేసు అంటే, ఇదిగో, ఇది చూడు. ఇక్కడ నువ్వు సర్వర్‌లు ఎలా తయారు చేయాలో నేను రాసి పెడతా ఇక్కడే.
ఎలాగా? ఇదిగో ఈ సర్వర్‌లో ఇదిగో ఆ సర్వర్‌లో ఓఎస్, లైనక్స్ ఉండాలి. ఓకే. ఇదిగో ఆ సర్వర్‌లో ర్యామ్ వచ్చేసి 1 జీబీ ఉండాలి. 1 కోర్ సీపీయూ ఉండాలి. ఓకే. అంటే రియల్ టైమ్‌లో వేరుగా ఉంటది. అది టెరాబైట్స్. యెస్. 1 టెరాబైట్ ర్యామ్. యెస్. యెస్. 100 కోర్ సీపీయూ. యెస్. ఇక్కడ మనం ఫ్రీ గాబట్టి ఇది దయచేసి అర్థం చేసుకోండి. అంతేగాని ఏసి పడేసి 100 కోర్ సీపీయూ ఏది 1 టెరాబైట్ ర్యామ్ ఏస్తే బిల్లొచ్చేసిద్ది నీకు. కాబట్టి ఇట్లా ఈ ప్లేస్‌లో అది రాసి, ఆ తర్వాత ర్యామ్‌తో పాటు ఎస్ఎస్‌డీ హార్డ్ డిస్క్ కూడా ఇంత ఒక 10 జీబీ ఎస్ఎస్‌డీ హార్డ్ డిస్క్ లేదా 15 జీబీ ఎస్ఎస్‌డీ హార్డ్ డిస్క్. ఇవన్నీ ఇక్కడ రాశాననమాట ఈ ప్లేస్‌లో. సో, ఈ ప్లేస్‌లో రాస్తే అప్పుడు ఏం చేశానంటే, ఈ ప్లేస్ రాసి అర్థమైందా? ఆ ప్లేస్‌కి ఇదిగో ఇతనికి లింక్ చేశా. ఎప్పుడైతే లోడ్ అనేది ఎక్కువొచ్చిందో, అప్పుడు వెంటనే ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ వీటన్నిటిని చెక్ చేసుకొని, వీటిని ఆధారం చేసుకొని, అప్పుడు సర్వర్‌లు తయారు చేయటం మొదలుపెట్టింది. దట్స్ ఇట్. అప్పుడు సర్వర్‌లు తయారు చేయటం మొదలుపెట్టింది. లోడ్ పెరిగే కొద్దీ. అంటే ఈ ప్లేస్ అనేది కీలకం. అంటే ఈ ప్లేస్‌నే మనం ఇంకో భాషలో మనం ఏమని పిలుస్తామంటే, దిస్ ఈస్ స్టోరేజ్ ప్లేస్ దిస్ ఈస్ స్టోరేజ్ ఏరియా. దీన్నే మనం ఏమని అంటామంటే, ఇక్కడ ఏడబ్ల్యూఎస్‌లో టెంప్లేట్ అని పిలుస్తాం. టెంప్లేట్. యెస్. అంటే బేస్డ్ ఆన్ ద టెంప్లేట్, ద సర్వర్స్ విల్ బి క్రియేటెడ్ బై ఆటో స్కేలింగ్ గ్రూప్. సర్వర్స్ అనేది క్రియేషన్ అవుతుంది. అయితే సార్ ఇప్పుడు ఒక చిన్న డౌట్ సార్. బేస్డ్ ఆన్ ద టెంప్లేట్ ఆధారంగా సర్వర్‌లు తయారవుతాయని మీరు చెప్పారు. ఓకే. కానీ, కానీ లోడ్ పెరిగిందా? తగ్గిందని ఆటో స్కేలింగ్ గ్రూప్‌కి ఎలా తెలిసిద్ది? అసలది ఎలాగా సాధ్యం? అంతే గదా! ఇప్పుడు వాడు పంపించాడు ఎలాస్టిక్ లోడ్ పంపుతానే ఉన్నాడు. లోడ్ ఎక్కువైపోయింది ఆటో స్కేలింగ్ గ్రూప్. దయచేసి సర్వర్‌లు తయారు చెయ్యి. టెంప్లేట్‌ని బేస్ చేసుకొనని ఆటో స్కేలింగ్ గ్రూప్‌కి కనెక్షన్ ఎట్లా? అసలు ఆటో స్కేలింగ్ గ్రూప్‌కి అక్కడ లోడ్ బ్యాలెన్సర్‌కి ఇక్కడ ఎలా కనెక్టివిటీ ఉంది? ఏంటసలు ఈ గొడవ? అంటే యెస్. అంటే ఆటో స్కేలింగ్ గ్రూప్‌కి ఫ్రెండ్స్. ఆటో స్కేలింగ్ అనే గ్రూప్‌కి మనం ఇక్కడ ఒక కండిషన్ రాస్తాం అన్నమాట. ఏం కండిషన్ అది? అంటే బాబు ఇక్కడ సీపీయూ లోడ్ యావరేజ్ గ్రేటర్ థాన్ 90. సీపీయూ లోడ్ యావరేజ్ గ్రేటర్ థాన్ 90 అని వచ్చిందంటే ఈ సర్వర్‌లో వెంటనే నువ్వు ఈ టెంప్లేట్‌కెళ్ళు. ఇది తీసుకో. వెంటనే సర్వర్‌లు తయారు చేస్తా ఉండు. నీ పనదే. ఇదంతా కంటెంట్ ప్లస్ ఇదంతా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయడానికి నువ్వు ఉపయోగించే ఓఎస్, ర్యామ్ దాని డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రాసేసా. అప్పుడు ఏం చేసిద్ది ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఇలాగా కండిషన్ రాసుకుంది. ఎక్కడ? ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో నువ్వు కండిషన్ రాయాలి యాక్చువల్‌గా. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కండిషన్ రాయాలని అడుగుతారు ఇంటర్వ్యూలో. ఆటో స్కేలింగ్ గ్రూప్‌లో నువ్వు కండిషన్ రాయాల. దాన్నే మనం ఏమంటామంటే ఆటో స్కేలింగ్ పాలిసీ అంటాం. ఆటో స్కేలింగ్ పాలిసీ. అంటే ఆటో స్కేలింగ్ పాలిసీ అంటే ఇదే. సీపీయూ లోడ్ యావరేజ్ గ్రేటర్ థాన్ 90. అయితే ఏం జరగాలి? కండిషన్ నంబర్ 1 ఏం జరగాలంటే వెంటనే టెంప్లేట్‌కెళ్ళి టెంప్లేట్ నుంచి ఇది ఇన్ఫర్మేషన్ తీసుకొని సర్వర్‌లో తయారవ్వాలి. అది అక్కడ విషయం. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే చూడండి. ఫ్రెండ్స్. ఇక్కడ ఈ లోడ్ బ్యాలెన్సరు, ఈ టెంప్లేటు, ఈ సర్వర్ మొత్తాన్ని అటాచ్ చేసి పడేయొచ్చు. అర్థమైందా? మొత్తాన్ని అటాచ్ చేసేయొచ్చు. అప్పటి నుంచి ఫంక్షనింగ్ స్టార్ట్ అయిద్ది. యెస్. అప్పటి నుంచి ఫంక్షనింగ్ స్టార్ట్ అయిద్ది. ఇక్కడ నువ్వు లోడ్ పెంచుతున్న కొద్దీ, సీపీయూ లోడ్ యావరేజ్ పెరిగే కొద్దీ, అప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూప్ పనిచేయటం మొదలుపెట్టిద్ది. యెస్. అప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూప్ మొదలుపెట్టి సర్వర్‌లు తయారు చేసిన తరువాత, ఇయన్నీ సర్వర్‌లు తయారు చేస్తూ ఉంటది ఇలా. అప్పుడు ఏం చేసిద్ది, ఈ లోడ్ బ్యాలెన్సరు ఇక్కడ ఉన్న ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ కొన్ని సర్వర్‌లున్నాయి గదా! ఇక్కడ కొన్ని రాస్తాను నేను రౌండ్ సింబల్. ఇక్కడ కొన్ని సర్వర్‌లున్నాయి గదా! అయి ఫుల్ అయినాయి గదా! ఇప్పుడు ఉన్న ఇక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్ తయారు చేసిన ఈ సర్వర్‌లకి లోడ్ షిఫ్ట్ అయిద్దన్నమాట. ఓహో! లోడ్ అప్పుడు షిఫ్ట్ అయిద్దక్కడ. యెస్. అప్పుడు షిఫ్ట్ అవ్వటం వల్ల వీటి మీద బడ్డెన్ తరిగి లోడ్ షిఫ్ట్ అయ్యి సర్వర్‌లు నీట్‌గా పనిచేస్తాయి. ఫాస్ట్‌గా ఉంటాయి. క్రాష్, స్లో అనేది అవ్వదు. అట్లనమాట. అర్థమైందంటే ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది సర్వర్‌లు తయారు చేసిద్ది. తయారు చేసిన తర్వాత అప్పుడు లోడ్ బ్యాలెన్సర్ వచ్చి ఆ సర్వర్‌లో ఉన్న కంటెంట్‌ని యాక్సెస్ చేసిద్ది. యాక్సెస్ చేసుకొని వాళ్ళకి చూపించిద్ది. ఎవరికి? ఎండ్ యూజర్‌కి. సో, ఇదంతా గూడా ఏందంటే ఒక సైడు, ఇంకొక సైడ్ ఏందంటే ఇది. ఈ స్టోరీ అంతా వేరే సైడ్. ఇది. ఈ స్టోరీ ఏంది ఈ సైడు.
బట్ ఈ స్టోరీ ఏంది ఈ సైడ్. ఎస్, ఈ స్టోరీ ఈ సైడ్ అట్లా. ఇది ఆటో స్కేలింగ్ గ్రూప్, ఇది టెంప్లేట్, అది ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. ఇదేమో బేస్డ్ ఆన్ ద పాలసీ, బేస్డ్ ఆన్ ద ఆటో స్కేలింగ్ పాలసీస్ ద సర్వర్స్ విల్ బి క్రియేటెడ్ బై యూజింగ్ టెంప్లెట్. టెంప్లెట్ ని పెట్టుకొని చేస్తాం. అది అంటే మనం ఫస్ట్ ఏం తయారు చేయాలా, లోడ్ బ్యాలెన్సర్ అనేది ఉండాలి, స్టెప్ నెంబర్ 1. 2 ఏం కావాలి, టెంప్లెట్ అనేది ఉండాలి, నెంబర్ 2. 3 ఏం కావాలి, ఆటో స్కేలింగ్ గ్రూప్ ను తయారు చేయాలి, అయిపోయింది, దట్స్ ఇట్. అంటే లోడ్ బ్యాలెన్సర్, టెంప్లెట్, ఆటో స్కేలింగ్ గ్రూప్. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఈ 3 చేస్తే చాలు, ఆటో స్కేలింగ్ అయిపోయినట్టు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, హౌ టు క్రియేట్ ఏ లోడ్ బ్యాలెన్సర్, ఫస్ట్ పాయింట్. హౌ టు క్రియేట్ ఏ టెంప్లెట్, రెండో పాయింట్. హౌ టు క్రియేట్ ఏ ఆటో స్కేలింగ్ గ్రూప్, మూడో పాయింట్. ఈ 3 పాయింట్లు అంతే, సింపుల్, వెరీ వెరీ సింపుల్, సింపుల్ లాజిక్. సో ఈ సైడ్ నుంచి ఒక వర్క్ జరిగిద్ది, ఈ సైడ్ నుంచి మరొక వర్క్ జరిగిద్ది. ఆ సైడ్ లో ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది, ఈ సైడ్ లోనే ఆటో స్కేలింగ్ గ్రూప్ కూడా ఉంటుంది. సో ఆటో స్కేలింగ్ గ్రూప్ ను తయారు చేసే వ్యక్తి ఎవడు, క్లౌడ్ ఇంజనీర్. ఆటో స్కేలింగ్ గ్రూప్ ను తయారు చేసే వ్యక్తి ఎవడు, క్లౌడ్ ఇంజనీర్. టెంప్లెట్ తయారు చేసే వ్యక్తి ఎవరు, క్లౌడ్ ఇంజనీర్. ఎస్, క్లౌడ్ ఇంజనీర్. ఎస్, మరి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ తయారు చేసే వ్యక్తి ఎవరు, క్లౌడ్ ఇంజనీర్. మరి సర్వర్లు తయారు చేసే వ్యక్తి ఎవరు, క్లౌడ్ ఇంజనీర్. మరి ఇదంతా క్లౌడ్ అంటే ఇది ఏడబ్ల్యూఎస్ క్లాస్, ఇది ఏడబ్ల్యూఎస్ క్లాస్, లైనెక్స్ కాదు, ఇది ఏడబ్ల్యూఎస్ క్లాస్. అప్పుడు ఫస్ట్ లో మీరు ఏదో లైనెక్స్ ఓపెన్ చేసి డిప్లాయ్ చేయాలా అంటే అది మీకు రిలేటివ్ గా అంటే అర్థం కావడం కోసం సబ్జెక్ట్. మరి ఇక్కడ కూడా మీరు డెవాప్స్ ఇంజనీర్ అని చెప్పారుగా, అర్థం కావాలి కదా. ఇక్కడ కనెక్టివిటీ ఎట్లా వస్తుంది నీకు తెలియాలి కదా, టాప్ టు బాటమ్. అంతేగాని ఇదంతా లేకుండా ఊరిక సింపుల్ గా ఇదిగో ఇది ఈఎల్బి అమ్మా, ఇది సర్వర్లు అమ్మా, ఇది లోడ్ పెరిగిద్దమ్మా, పెరిగినప్పుడు సర్వర్లు తయారవుతాయి అమ్మా, ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఎందుకు ఇది నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు సబ్జెక్ట్. పరీక్షలు రాస్తే పరీక్షలో పాస్ అవుతారు మీరు, అంతే. వర్క్ చేయలేరు, ఏదో ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ వర్క్ చేయలేరు మీరు. కాబట్టి ఇది ఒకటి. ఇప్పుడు సార్ మాకు అర్జెంట్ గా లోడ్ బ్యాలెన్సర్ మీరు చెప్పారు, బాగుంది, మాకు అర్థమైంది సార్. ఇప్పుడు టెంప్లెట్ అనేది ఎలా తయారు చేస్తారో మీరు చెప్తే మేము ఈజీగా నేర్చుకుంటాం సార్. టెంప్లెట్ ఎట్లా తయారు చేస్తారు, ఆటో స్కేలింగ్ గ్రూప్ ఎలా తయారు చేస్తారు, అసలు టెంప్లెట్ లో ఉన్న స్టెప్స్ ఏంటి, అసలు ఫస్ట్ టెంప్లెట్స్ లో ఉన్న స్టెప్స్ ఏంటి, ఆటో స్కేలింగ్ గ్రూప్ తయారు చేసేటప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూప్ లో ఉన్న స్టెప్స్ ఏంటి, టెంప్లెట్ లో స్టెప్స్ ఏంటి, ఆటో స్కేలింగ్ గ్రూప్ లో స్టెప్స్ ఏంటి, లోడ్ బ్యాలెన్సర్ లో స్టెప్స్ ఆల్రెడీ వీ హ్యావ్. ఎస్, ఆల్రెడీ వీ నో వెరీ వెల్ ఇన్ ప్రీవియస్ సెషన్స్. ఓకే, బాగుంది, సరే సార్. ఇప్పుడు మనం ఇంతవరకు అర్థమైంది కాబట్టి ఎస్ ఫ్రెండ్స్, అంటే కొంత ఇన్పుట్ తీసుకుందాం మీ నుంచి. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా సబ్జెక్టు, కన్ఫ్యూజ్ ఏమైనా ఉందా? చాలా క్లారిటీ ఉంది కొంచెం, అంటే చాలా క్లారిటీ, పిచ్చ క్లారిటీ. ఇక్కడ నుంచి టెంప్లెట్ ఏంది, ఆటో స్కేలింగ్ ఏంది చెప్తే చాలు, అయిపోయినట్టే ఇక వర్క్. మీరు డైరెక్ట్ అటాక్, ఇక ల్యాబ్ లోకి దిగొచ్చు. అర్థమైంది, మీరు ల్యాబ్ లోకి దిగొచ్చు. నేను ఇప్పుడే మొత్తం స్టెప్ బై స్టెప్స్ మొత్తం చెప్తాను, డైరెక్ట్ అటాక్ ల్యాబ్ లోకి దిగొచ్చు. ఓకేనా, ఇంతవరకు క్లారిటీ వచ్చిందా? దీంట్లో క్లారిటీ ఎక్కడ మిస్ అవుతుందా? అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఎక్కడ ఉంటాడు, టెస్ట్ ఇంజనీర్ ఎక్కడ ఉంటాడు, డెవాప్స్ ఇంజనీర్ ఎక్కడ ఉంటాడు, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ ఏమేమి పని చేస్తాడు? ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? ఇది కొంచెం క్లారిటీగా. కన్ఫ్యూజ్ ఉంటుంది చాలా మందికి. డెవాప్స్ అంటే ఒక కన్ఫ్యూజన్, లైనెక్స్ అంటే మరొక కన్ఫ్యూజన్, ఏడబ్ల్యూఎస్ అంటే మరొక కన్ఫ్యూజన్. ఇట్లా కన్ఫ్యూజన్ ఉంటాయి. అంటే అన్ని ఒకసారి నేర్చుకునేటప్పుడు మనిషికి, అంటే మీ శక్తి సాలదు కాబట్టి అట్లా నేను అడిగేది. అందుకోసం నేను డౌట్స్ అడుగుతా ఉంటాను మిమ్మల్ని. ఎస్ నరేష్, శేఖర్ అండ్ ఎస్ విశాల్, అర్థమవుతుంది సార్, వివేక్, అర్థమవుతుంది సార్. ఓకే ఓకే, సార్ అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ. సో సరే చూద్దాం. ఇప్పుడు టెంప్లెట్ గురించి మళ్ళీ మనం మాట్లాడదాం, ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, టెంప్లెట్ గురించి మనం మాట్లాడదాం. అది కూడా చాలా జాగ్రత్తగా వింటే ఇంకా అయిపోతుంది. నెక్స్ట్ కేసు మనం వెళ్దాం, ఓకేనా? గుడ్, సరే ఏందనేది చూద్దాం. సో మీరు చక్కగా నేర్చుకోండి, సబ్జెక్ట్ బాగా వినండి. ఓకే, గుడ్. సో ఫస్ట్ స్టెప్ అసలు ఏంటి సార్, ఏంది అసలు టెంప్లెట్ కి ఎట్లా వెళ్ళాలి ఏంది సార్ అంటే, సింపుల్ గా చెప్పాలంటే ఎస్ ఫ్రెండ్స్ చూడండి, అసలు ఏంటి ఫస్ట్ స్టెప్ ఏంటి టైప్ చేస్తాను నేను. ఫస్ట్ నా స్టైల్ చూడండి, నా టీచింగ్ స్టైల్ ఏంటంటే చూడండి, నా టీచింగ్ స్టైల్ ఎలా ఉంటదంటే, ఫస్ట్
చూడండి మీకు నేను చెప్తాను. ఏంటి సార్ అసల? అంటే ఎప్పుడైనా అంటే సాఫ్ట్‌వేర్ కోర్స్‌ని ఏ కోర్స్ నేర్చుకోవాలన్నా సరే నువ్వు అంటే ఎక్కడ ఏ ట్రైనింగ్ ఇచ్చినా సరే ఫస్ట్ ఎలా నేర్చుకోవాలంటే ఫస్ట్ ఇదిగో నీకు ఇదంతా గూడా బోర్డ్ మీద ఎక్స్‌ప్లెయిన్ జేయాల ఒక పర్సన్. ఓకే. బోర్డ్ మీద అంతా ఎక్స్‌ప్లెయిన్ జేయాల. ఎక్స్‌ప్లెయిన్ జేసిన దాన్ని నోట్‌ప్యాడ్ ఓపెన్ చేయాల. నోట్‌ప్యాడ్ అదే ఏంది టెక్స్ట్ డాక్యుమెంట్. ఈ నోట్‌ప్యాడ్ టెక్స్ట్ డాక్యుమెంట్ ఓపెన్ జేసి దాంట్లో స్టెప్స్ అన్నీ టైప్ చేయాల. స్టెప్స్ అన్నీ టైప్ చేయాల. ఆ స్టెప్స్ అన్నీ టైప్ చేసిన తరువాత అప్పుడు ల్యాబ్ చూపించాల. ఇక మనిషి "వద్దురా బాబు సాఫ్ట్‌వేర్ జాబ్" అన్నా గూడా వాడు నీకు జాబ్ ఇస్తాడు. అట్లుంటది వ్యవహారం. అది స్టైల్. సో చూసారా? బోర్డ్ ఉపయోగించే ఇదన్నీ చెప్పాలి. నోట్‌ప్యాడ్‌లో ఇవన్నీ చెప్పాలి. ల్యాబ్ ఇట్లా చెప్పాలి. కాబట్టి మీరు విసుక్కోకండి. ఇదంతా గూడా దేనికోసం ఒక సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఎక్స్‌పర్ట్ అవ్వటానికి ఇలా మనం మొదలుపెట్టాలి ట్రైనింగ్ అనేది. అంతేగాని సింపుల్‌గా షార్ట్‌కట్‌లో నోట్‌ప్యాడ్ లేదు. అంటే నోట్‌ప్యాడ్ లేదు. వైట్ బోర్డ్ లేదు. ఊరక స్టైల్‌గా ల్యాబ్ ఓపెన్ చేసి టకటక అదనుకో, ఇదనుకో, ఇట చెయ్యి, అట చెయ్యి, అట్లా పో, ఇట్లా పో ఏందిది? ఆ! ఏందసలది? ట్రైనింగా? లేపోతే బీటెక్, ఎంటెక్‌లో చెప్పే సబ్జెక్ట్‌లా ఏమన్నా? నో. థిస్ ఈస్ నాట్ అందుకని మీలో పేషెన్సీ ఉండాలి అంటున్నా. అందుకోసం నేను చెప్తున్నా. 1, 2, 3 3 మోడల్స్‌లో వస్తాయి మన క్లాస్ అంతా. ఏ క్లాస్ అయినా సరే 3 మోడల్స్, 3 స్టెప్స్. ఈ 3 స్టెప్స్ అయిన తర్వాతే నెక్స్ట్ చాప్టర్‌కెళ్తా నేను. అది నా స్టైల్. ఓకేనా? యెస్ ఫ్రెండ్స్. ట్రై టు అండర్‌స్టాండ్ మై ప్రొసీజర్. ఓకే. గుడ్. ఎక్సలెంట్. సార్ ఓకే సార్. ఇప్పుడు టెంప్లేట్ సంగతి చెప్పండి సార్. అంటే టెంప్లేట్ అనేది ఏందంటే ఫస్ట్ మనకెక్కడ ఉంటది సార్ టెంప్లేట్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ. ఏది ఏడబ్ల్యూఎస్‌లో లాగిన్ క్రియేషన్ చేయటం తెలుసు. అకౌంట్ క్రియేషన్. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేషన్ తెలుసు. తర్వాత ఏడబ్ల్యూఎస్‌లోకి మనం లాగిన్ తెలుసు. ఏడబ్ల్యూఎస్ లాగిన్, అకౌంట్ క్రియేషన్ అండ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లాగిన్. యెస్. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ లాగిన్ అయిన తర్వాత మీరు యెస్ ఫ్రెండ్స్. సెర్చ్ బాక్స్‌లో సెర్చ్ బాక్స్‌లో యెస్ సెర్చ్ బాక్స్. ఏ ఏడబ్ల్యూఎస్ లాగిన్ అయిన తర్వాత సెర్చ్ బాక్స్ వస్తది. ఆ సెర్చ్ బాక్స్‌లో మీరేం చేస్తారంటే యెస్ ఫ్రెండ్స్ ఈసీ2 డాష్‌బోర్డ్ కొట్టండి చాలు. ఈసీ2 డాష్‌బోర్డ్. యెస్. అంటే ఈసీ2 అని కొడితే ఈసీ2 డాష్‌బోర్డ్ వస్తదనుకో సంథింగ్. యెస్. ఈసీ2 డాష్‌బోర్డ్ వస్తది. యెస్. ఆ ఈసీ2 డాష్‌బోర్డ్‌లోకొచ్చిన తర్వాత అక్కడ సైడ్ యాంగిల్‌లో టెంప్లేట్ అని ఉంటది. అది విషయం. టెంప్లేట్. సో, ఆ టెంప్లేట్ అని ఉంటది. ఓకేనా? ఆ టెంప్లేట్ మీద నువ్వు క్లిక్ చేయాలి. క్లిక్. అప్పుడు మరొక పేజ్ ఓపెన్ అయిద్ది. టెంప్లేట్ మీద నువ్వు క్లిక్ చేసావా మరొక పేజ్ ఓపెన్ అయిపోయి ఏముంటదంటే, "బాబు క్రియేట్ ఎ టెంప్లేట్ అమ్మా" అని అడిగిద్ది మెసేజ్. ఏంటి? క్రియేట్ ఎ టెంప్లేట్ అని అడిగిద్ది మెసేజ్. యెస్. క్రియేట్ ఎ టెంప్లేట్ అని మెసేజ్ అడిగిద్ది. అంటే అది బటన్ అన్నమాట. బటన్ అడిగింది. ఎప్పుడైతే నువ్వు ఆ బటన్ ఎంటర్ ప్రెస్ చేసావో వెంటనే మరొక పేజీకెళ్ళిపోతావు. వెంటనే మరొక పేజీకెళ్ళిపోతావు. యెస్. అది టెంప్లేట్ క్రియేషన్ పేజ్. ఇది టెంప్లేట్ క్రియేషన్ పేజ్. అది విషయం. అట్లా. సో, అక్కడికెళ్ళిన తర్వాత సార్ ఫస్ట్ స్టెప్ ఏముంటది సార్? యెస్. అక్కడికెళ్ళిన తర్వాత ఫస్ట్ స్టెప్పే నీకేం కనపడిద్దంటే, బాబు ఇదిగో టెంప్లేట్‌కి ఏ పేరు పెడతావో చెప్పు నాయనా అంటది. ఏంటి? ఈ టెంప్లేట్‌కి ఏం పేరు పెడతావు నువ్వు? యెస్. ఇది ఏ టెంప్లేట్ అని పేరు పెడతావు? పెట్టు నీ ఇష్టం. సింపుల్‌గా యెస్. అప్పుడు నేను సింపుల్‌గా టీఎంపీ1 అని పెడతా. అంటే టెంప్లేట్ 1 జస్ట్ ఫర్ ఎగ్జాంపులే కాబట్టి. టెంప్లేట్ 1. సరే రెండోది స్టెప్ ఏమడిగిద్దంటే ఎక్కడ టెంప్లేట్ పేజ్‌లో రెండో స్టెప్. బాబు ఇప్పుడు నువ్వు చాలా టెంప్లేట్‌లు తయారు చేస్తావు. ఈరోజు ఎంత డేటు? ఈరోజు డేట్ ఎంత? అంటే ఈరోజు డేట్ వచ్చేసి 27 ఆ! 27/4/2024 ఓకే. సో, ఈ 2024 మా ఏప్రిల్ నెల 27 తారీఖు ఓకే. ఇప్పుడు యాస్ ఫర్ ద కస్టమర్ నీడ్, యాస్ ఫర్ ద రిక్వైర్మెంట్, క్లయింట్ రిక్వైర్మెంట్‌ని బట్టి నువ్వు సర్వర్‌లు తయారు చేస్తున్నావు. అవునా కాదా? సర్వర్‌లు తయారవ్వాలి అని కోరుకుంటున్నావు. ఓకే. మరి ఈ టెంప్లేట్‌లో ఏమేమి రాస్తావు అంటే ఇక్కడ రాసాం. అంతే కదా! ఇప్పుడు 100 కోర్ సీపీయూ, యెస్ 1 టెరాబైట్ ర్యామ్ ఓకే. సంథింగ్ అవన్నీ రాసావు ఓకే. కానీ ఇప్పుడున్న క్లయింట్ యెస్. ఇప్పుడున్న వాడికి ఉన్న పరిస్థితుల అవగాహన బట్టి క్లయింట్ ఇలాంటి రిక్వైర్మెంట్ అడిగాడు నిన్ను. అయితే అదే, అదే నెక్స్ట్ మంత్‌లో అదే 27 తారీఖు, ఐదో నెలలో 2024లో మళ్ళీ నీ దగ్గరికొచ్చాడు. "అరేయ్! ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజినీర్
గతంలో నువ్వు ఒక టెంప్లేట్ చేసావు కదా! ఆ! దాంట్లో మనం 100 కోర్ సీపీయూ ఇచ్చాం. అర్థమైందా? 100 కోర్ సీపీయూ ఇచ్చేసాం. 1 టెరాబైట్ ర్యామ్ ఇచ్చేసాం. కానీ ఇప్పుడు దానికి కాస్ట్ ఎక్కువవుతుంది. వద్దు. ఆ టెంప్లేట్ వద్దు. కొత్తగా మరొక టెంప్లేట్ తయారు చెయ్యి అన్నాడు. ఆహా! అంటే కొత్తగా మరో టెంప్లేట్ తయారు చేయమంటే కొత్తది చేయాలా. అంతేగాని ఉన్నదాన్ని ఎడిటింగ్ చేయకూడదు. ఉన్నదాన్నే ఎడిటింగ్ చేయకూడదు. అందుకని వి మెయింటైన్ ద సెపరేట్ టెంప్లేట్స్ ఫర్ ఈచ్ రిక్వైర్మెంట్. ఈచ్ రిక్వైర్మెంట్. యెస్. క్లయింట్ ఇచ్చిన ప్రతి రిక్వైర్మెంట్‌కి ఒక టెంప్లేట్ మనం తయారు చేస్తాం. క్లయింట్ అడుగుతాడు. యెస్. క్లయింట్ ఏమన్నాడు? యెస్. అరే బాబు 100 కోర్ సీపీయూ, 1 టెరాబైట్ ర్యామ్ అది ఓల్డ్. ఇప్పుడు న్యూ అంటే మే నెల ఇది. వచ్చే నెలలో అన్నట్టు. అప్పుడు మళ్ళీ ఆయన ఏమడిగాడంటే, బాబు అవసరం లేదమ్మా. అది జస్ట్ 64 జీబీ ర్యామ్ సరిపోద్దమ్మా. ఓకే. ఇక దగ్గర దగ్గరగా ఇవ్వాలంటే ఒక 50 కోర్ సీపీయూ చాలమ్మా. చాలు ఇక ఇది ఈ రిక్వైర్మెంట్. ఈ రిక్వైర్మెంట్ తోటి ఇప్పుడు సర్వర్‌లు తయారవ్వాలమ్మా. కాబట్టి ఈ విధంగా టెంప్లేట్ తయారవ్వమ్మా అని చెప్పాడు వాడు. అంటే టెంప్లేట్ నంబర్ 1 ఏమో ఇట్లాగా, టెంప్లేట్ నంబర్ 2 ఏమో ఇలాగా. దట్ మీన్స్ వాట్? వి నీడ్ టు మెయింటైన్ ద టెంప్లేట్స్. సో, ఫస్ట్ టెంప్లేట్‌ని మనం ఏమని పిలుస్తామంటే వర్షన్ నంబర్ 1 ఓకే. రెండో టెంప్లేట్ ఏమో వర్షన్ నంబర్ 2 ఓకే. అలా అలా డాష్ 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 చాలా వర్షన్స్ టెంప్లేట్స్ ఉంటాయి. నువ్వు రియల్ టైమ్‌లోకెళ్ళినప్పుడు వాళ్ళు నీకు చెప్తారు ఏమని? "అరే బాస్ ప్లీజ్ యూజ్ థిస్ టెంప్లేట్ వర్షన్ నంబర్ 15." 15లో ఏమని నీకు అవసరంలా. వాడేమన్నాడు? ఆటో స్కేలింగ్ గ్రూప్ ఉంది కదా! ఆటో స్కేలింగ్ గ్రూప్ కోసం నువ్వు ఇదిగో ఈ టెంప్లేట్‌ని ఉపయోగించు అన్నాడు. ఎంత టెంప్లేట్ నంబర్ వర్షన్ నంబర్ 15 అన్నాడు అంతే. నాకు టైం లేదు బాస్ 2 సెకండ్స్‌లో 1 మినిట్‌లో అయిపోవాలి అంతే అన్నాడు. అంతేగాని ల్యాబ్‌లో కూర్చున్నట్టు తీరిగ్గా ఆళ్ళతో మాట్లాడతా, ఈళ్ళతో మాట్లాడతా, ఫోన్‌లు చేసుకొని, అయి చేసుకొని తర్వాత చేద్దాం అంటే, కుదరదు. నెక్స్ట్ మంత్‌లో తీసి ఆ పక్కన పడేస్తాడు. పక్కనేస్తాడు అంతే. వేస్ట్ అంటాడు నిన్ను. అందుకోసం వాడేదైతే నీకు మెయిల్ జేసాడో, ఆ మెయిల్ జేసి బాస్ యూజ్ థిస్ టెంప్లేట్ నౌ వైల్ యూ క్రియేట్ ఎ ఆటో స్కేలింగ్ గ్రూప్ అంటాడు. అంతే. మెసేజ్ ఇస్తాడు. ఆ మెసేజ్ బెట్టుకొని ఆ టెంప్లేట్ వెర్షన్‌ని చూసుకొని ఆటో స్కేలింగ్ గ్రూప్‌కి యాడ్ చేయాలన్నమాట. అట్లా. అందుకోసం వి నీడ్ టు మెన్షన్ ద టెంప్లేట్ వెర్షన్స్. లేకపోతే టెంప్లేట్ మొత్తం తయారు చేయాలంటే ఎంతసేపు పట్టిద్ది? చాలా కష్టం గదా! థాట్స్ వై వి కెన్ యూజ్ ఎగ్జిస్టింగ్ టెంప్లేట్. అంటే సార్ మనం లోపలికెళ్ళిన తర్వాత టెంప్లేట్‌లు మనం తయారు చేయమా? మీరు చెయ్యరు. మ్యాక్స్ కేస్‌లో చెయ్యరు. 90% చెయ్యరు. ఎందుకు సార్? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టెంప్లేట్‌లుంటాయి గదా! టేక్ ద ఎగ్జిస్టింగ్ టెంప్లేట్స్ ఇమ్మీడియేట్‌లీ. ఏ టెంప్లేట్ తీసుకోవాలి సార్? వాడు చెప్తాడు. వెర్షన్ నంబర్ 15 వెర్షన్ నంబర్ 16 వెర్షన్ నంబర్ 20 ఆ టెంప్లేట్ తీసుకో అంతే అయిపోద్ది. థాట్స్ ఇట్. సార్ అది గాదు సార్. ఒకవేళ వాడు ఎగ్జిస్టింగ్ టెంప్లేట్ తీసుకోకుండా, "అరేయ్! కొత్తది తయారు చేయి" అన్నాడనుకో అప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? అందుకే గదా! ఇప్పుడు కొత్తదాన్ని ఎలా తయారు చేయాలో చెప్తున్నాను. అర్థమైందా? యెస్. కొత్తదాన్ని ఎలా తయారు చేయాల? హౌ యూ క్రియేట్ ఎ న్యూ టెంప్లేట్. హౌ యూ క్రియేట్ ఎ న్యూ టెంప్లేట్ అదనమాట. అప్పుడు కొత్త టెంప్లేట్ తయారు చేసేటప్పుడు నువ్వివన్నీ ఆలోచన జేసుకోవాలి. అందుకోసమే నేనిక్కడ ఇచ్చాను. ఏమని? ఎప్పుడైతే కొత్త టెంప్లేట్ తయారు చేస్తున్నావో, ఆ టెంప్లేట్‌కి పేరివ్వాలి. స్పెసిఫిక్ నేమ్ ఫర్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే. టెంప్లేట్ 1 అని ఇచ్చాను నేను. తర్వాత ఏమివ్వాలి? దీనికి వెర్షన్ ఇవ్వాలి. వెర్షన్ 1, 1.0, 1.1, 1 అంటే అట్లా ఇచ్చుకుంటూ ఎళ్తా ఉండాలన్నమాట. అంటే రిక్వైర్మెంట్‌ని బట్టి. టెంప్లేట్ 1 ఏమో ఒకదానికి పనిచేసిద్ది. ఒక రిక్వైర్మెంట్. టెంప్లేట్ 2 మరొక రిక్వైర్మెంట్. టెంప్లేట్ 3 మరొక రిక్వైర్మెంట్. యాస్ ఫర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ యెస్ వి కెన్ క్రియేట్ టెంప్లేట్స్. థాట్స్ ఇట్. టెంప్లేట్‌లో ఏముంటది సార్? సర్వర్‌లు ఎలా క్రియేట్ అవ్వాలో ఉంటది అంతే. అర్థమైందా? సరే. కొంచెం ముందుకెళ్తే నీకు అర్థమైద్ది. ఓకే. ఓకే సార్. బాగుంది. వెర్షన్ ఇచ్చాం సార్. సరే సార్ వెర్షన్ ఇచ్చిన తర్వాత ఏంది నెక్స్ట్? అసలు వెర్షన్ ఇచ్చాం సార్ కరెక్టే. వాట్ ఈస్ నెక్స్ట్? అంటే వెర్షన్ ఇచ్చిన వెంటనే అది నిన్ను యెస్ ఫ్రెండ్స్. మూడో స్టెప్ ఏం జరిగిద్దంటే, మూడో స్టెప్ ఏం చేస్తది తెలుసా? టెంప్లేట్‌లో మూడో స్టెప్పు యాక్చువల్‌గా ఒక టెంప్లేట్‌లో చాలా కాలమ్స్ ఉంటాయి బాస్. చాలా చాలా ఉంటాయి. ఇవన్నీ కాలమ్స్ ఫిలప్ చేయాల. అయితే ఇవన్నీ కాలమ్స్ ఫిలప్ చేయటానికి మనకి టైం సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు.
సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. దట్ మీన్స్ వాట్? దేర్ ఆర్ సో మెనీ స్టెప్స్ ఆర్ అవైలబుల్. బట్ ఈచ్ స్టెప్ ఈస్ ఇంపార్టెంట్. బట్ ఈచ్ స్టెప్ ఇంపార్టెంటే గానీ, కొన్ని అనవసరమైన స్టెప్స్ గూడా ఉంటాయిగా. అన్నెసెసరీ స్టెప్స్ గూడా ఉంటాయిగా. అసలు మ్యాండేటరీ గాదుగా. దట్ మీన్స్ వాట్? మ్యాండేటరీ గాదు. అందుకోసం నేనేం జెప్తానంటే, టెంప్లేట్‌కి ఒక ఆప్షన్ ఇచ్చాడు. అమ్మ టెంప్లేట్, దయచేసి నా బాధ అర్థం జేసుకో. ఇదిగో నువ్వు నాకు 100 ఆప్షన్‌లు చూపిచ్చావు తల్లి. ఇలా, 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 ఇలా. ఈ 100 ఆప్షన్‌లో మ్యాండేటరీ స్టెప్స్ మాత్రమే డిస్‌ప్లే చేయమ్మా అంటా నేను. ఇప్పుడు మూడో స్టెప్‌లో. ఓహో! అట్లాగా అంతే. మ్యాండేటరీ, మ్యాండేటరీ స్టెప్స్ మాత్రం ఇదే డిస్‌ప్లే చెయ్యి. దట్ మీన్స్ వాట్? మ్యాండేటరీ స్టెప్స్ గురించి నాకు గైడ్ చెయ్యి. గైడ్‌లైన్స్ ఇవ్వు నాకు అని నేను కొంచెం ఇక్కడ మూడో స్టెప్‌లో చెప్పాలి. మరి చెప్పాలంటే టెంప్లేట్‌కి ఫోను నంబర్ ఉంది. అయితే ఏడబ్ల్యూఎస్‌కి ఫోను మరి ఎలా చెప్తావు? ఏం లేదు సింపుల్‌గా ఇక్కడ వాడు చెక్ బాక్స్ ఒకటిస్తాడు. ఏంటిది? చెక్ బాక్స్ ఒకటిస్తాడిక్కడ. ఆ చెక్ బాక్స్‌లో ఇక్కడ పక్కనే గైడెన్స్ అని ఉంటది. అర్థమైందా? ఆ చెక్ బాక్స్ నువ్వు టిక్ కొట్టావా? ఎప్పుడైతే టిక్ కొట్టావో అన్నెసెసరీవన్నీ బోయి, అన్నెసెసరీ అన్నెసెసరీ లైన్స్ అన్నీ బోయి, యెస్ అవసరమైనవి మాత్రం డిస్‌ప్లే అవుతాయిక్కడ. ఇక వాటిని నువ్వు ఫిలప్ చేసుకొని రావటమే. అంతే. అదనమాట విషయం. దానికోసం ఆ చెక్ బాక్స్‌ని చేస్తాం. దాని పేరే గైడెన్స్. యెస్. మస్ట్ చెక్ ద గైడెన్స్ చెక్ బాక్స్. అప్పుడు గైడెన్స్ చెక్ బాక్స్ చూపిస్తే వెంటనే మనకేం చేస్తదంటే, యెస్ అది చెప్పిద్దేమని? బాస్ ఇదిగో ఈ స్టెప్స్ అన్నీ మ్యాండేటరీ స్టెప్స్ వదలగాకు. వదిలితే వేస్ట్. అట్లా. అందువల్ల అది మ్యాండేటరీ స్టెప్స్ అయినందువల్ల అలాంటి మ్యాండేటరీ స్టెప్స్ అన్నీ ఫిలప్ చేసుకుంటూ నేను ముందుకెళ్తాననమాట. అందుకోసం ఫస్టే గైడెన్స్ తీసుకోవాల. అంటే గైడెన్స్ దట్స్ జస్ట్ ఓకే సార్. దట్ మీన్స్ వాట్? విచ్ ఆర్ మ్యాండేటరీ. దట్ మీన్స్ వాట్? విచ్ ఆర్ మ్యాండేటరీ, విచ్ ఆర్ నాట్ మ్యాండేటరీ. సరే ఓకే. The lines which are mandatory, the lines which are not mandatory will display with the help of guidance. ఓకే. ఓకే సార్ అర్థమైంది. గైడెన్స్ తర్వాత నెక్స్ట్ ఏముంది సార్? గైడెన్స్ ఓకే. స్టెప్స్ డిస్‌ప్లే అవుతాయని చెప్పారు. సో వాట్ అబౌట్ ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్టర్ గైడెన్స్? యెస్ ఫ్రెండ్స్. వాట్ అబౌట్ ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్టర్ గైడెన్స్? ఓకే సార్. అప్పుడు గైడెన్స్ తర్వాత మీకేం స్టెప్స్ కనపడుద్దంటే యెస్ ఫ్రెండ్స్. గైడెన్స్ వెంటనే నీకేం స్టెప్స్ కనపడిద్ది అనంటే, చూడండి మనకి ఆపరేటింగ్ సిస్టమ్ గావాలి గదా! సర్వర్‌లో. అవునా కాదా? ఆపరేటింగ్ సిస్టమ్ కావాలా లేదా? యెస్. 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 ఆపరేటింగ్ సిస్టమ్. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ నువ్వు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ నువ్వు తయారు చేస్తావు? ఎక్కడ సర్వర్‌లు తయారు చేసేటప్పుడు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ నువ్వు ఇన్‌స్టాల్ చేస్తావు? అది సర్వర్. గుడ్. సో, ఆ స్టెప్ ఏంటంటే యెస్ ఫ్రెండ్స్. నాలుగో స్టెప్పా? ఐదో స్టెప్పో ఇది చూసుకోవడం. ఓకే. ఆ గైడెన్స్ క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ ఎస్‌ఈఎల్‌ఈ‌సి సెలెక్ట్, సెలెక్ట్ యువర్ ఈఎంఐ. ఏంటది? బాబు ఈఎంఐ కాదమ్మా. ఏఎంఐ. అదేనా? ఐ కొంతమంది ఈఎంఐ అంటారు. ఈఎంఐ కాదు. ఏఎంఐ. ఏఎంఐ. అది ఏఎంఐ. సో, ఏఎంఐ అంటే ఏంది సార్ అసలు? ఏ అంటే ఏందంటే అమెజాన్. అమెజాన్. ఎం అంటే ఏంది సార్? మిషన్. ఐ అంటే ఏంది? ఇమేజ్. అమెజాన్ మిషన్ ఇమేజ్. అమెజాన్ మిషన్ ఇమేజ్. That means what? All the operating systems softwares are available in the form of images in AWS. అట్లా చెప్పాలా. ఏంటి? టైప్ చేస్తా. కన్‌ఫ్యూజ్ అవుతారు మీరు చాలా మంది తెలుసు నాకు. ఫోన్‌లు మాత్రం స్విచ్ ఆఫ్ చేసుకోకండి. అర్థమైందా? ఈజీగా ఉంటే వినొచ్చు. ఫోన్‌లు, చాటింగ్ ఓ పక్క నాన్‌సెన్స్ పనులన్నీ చేసుకుంటా, ఈ కేకే గాడు చెప్పింది అర్థం కాదురంటే ఇది దానికి మనం ఏం చేయలేం. ఇది మాత్రం వాస్తవం. ఆ! ఓకే. సో, ఆల్ ద ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇమేజెస్ ఇన్ AWS. So, also this is also called as Amazon Mission
చూసారా? అమెజాన్ మిషన్ ఇమేజ్. అసలు ఆ ఇమేజ్ ఎలా తయారైందో కూడా నేను చెప్తా గానీ కొంచెం టైం లేదు. నేను తర్వాత చెప్తాను. నో ప్రాబ్లమ్. నేను అది చాలా బాగా చెప్తాను దాన్ని. తర్వాత మీకు క్లాస్ తీసుకున్నప్పుడు నేను చెప్తాను. సో ఇది ఏఎంఐ సెట్. సో అమెజాన్ మిషన్ ఇమేజ్ అదనమాట విషయం. ఏఎంఐ. ఏఎంఐ స్టాండ్స్ ఫర్ అమెజాన్ మిషన్ ఇమేజ్. అమెజాన్ మిషన్ ఇమేజ్ మీన్స్ వాట్? ఓఎస్ వాస్. సో ఏఎంఐ అంటే ఏంది? ఏఎంఐ ఈజ్ ఈక్వల్ టు ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ని ఏఎంఐ అంటారు. ఎక్కడ? ఏడబ్ల్యూఎస్. ఎమి. కొంతమంది ఎమి అంటారు. కొంతమంది ఏఎంఐ అంటారు. కొంతమంది అమెజాన్ మిషన్ ఇమేజ్ అంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకి రియల్ టైమ్ లో ఎమి. ఓకే, గుడ్, ఎక్సలెంట్. సో సెలెక్ట్ యువర్ ఏఎంఐ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే సార్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే సర్వర్లు తయారు చేయబోతున్నావు కదా! చేయబోయే సర్వర్స్ లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ని ఇన్‌స్టాల్ చేసుకో అని అర్థం. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకో అని అర్థం. యెస్. అది మనం లైనక్స్ ఇస్తాం. అది ఉబుంటు ఇస్తాం. రెడ్ హాట్ ఇస్తాం. యెస్. నో ప్రాబ్లమ్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి యూజ్ అమెజాన్ లైనక్స్ రైట్ నౌ. పాపులర్ అయింది ఇది బాగా. ఇది అమెజాన్ లైనక్స్ చాలా పాపులర్ అయింది అది. ఇదొక ఫ్లేవర్ అన్నట్టు. లైనక్స్‌లో ఇదొక ఫ్లేవర్ అంతే. రెడ్ హాట్ లైనక్స్. లైనక్స్‌లో ఇదొక ఫ్లేవర్ అంతే. చాలా మందికి తెలీదు. రెడ్ హాట్‌దే లైనక్స్ అనుకోండి. నో, 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 నో. లైనక్స్ అనేది వేరు బాస్. లైనక్స్ అనేది ఎవడు కర్త, కర్మ, క్రియ ఎఫ్ఎస్ఎఫ్ వాడిది లైసెన్స్. టోటల్‌గా వీడు అందరికి ఫ్రీ ఇస్తున్నాడు అంతే. ఎఫ్ఎస్ఎఫ్‌లో ఈ లైనక్స్‌ని తయారు చేసిన వ్యక్తి లైనస్ టార్వాల్డ్స్. దట్స్ ఇట్. అక్కడి నుంచి వీళ్ళందరూ తీసుకొని వాళ్ళ ఓన్ స్టైల్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారు చేసుకున్నారు. అదే రెడ్ హాట్. అదే అమెజాన్ లైనక్స్. అదే సుసే లైనక్స్. అదే డిబియన్ లైనక్స్. అదే ఉబుంటు. ఇవన్నీ ఫ్లేవర్స్ యాక్చువల్‌గా. ఇదన్నీ ఫ్లేవర్స్ యాక్చువల్‌గా. దట్స్ ఇట్ ఫ్లేవర్స్. దట్స్ ఇట్. చాలా మంది ఇంకో భాష ఏం మాట్లాడతారంటే యునిక్స్ అండి. యునిక్స్ ఫ్లేవర్ లైనక్స్ అండి. నువ్వు ఇంటికెళ్ళొచ్చండి అంటారు. ఎక్కడ ఆఫీస్‌లో అంతే. ఏంది? యునిక్స్ ఫ్లేవర్ లైనక్స్ అండి అంటే నువ్వు ఇంక ఆఫీస్ నుంచి ఇంటికెళ్ళడమే. కన్ఫర్మ్ సర్దుకొని. ఎందుకు సార్? ఎందుకంటే యునిక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. లైనక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. యునిక్స్ లాంటిదే లైనక్స్ అంతే. అది గుర్తుపెట్టుకోవాలా అంతే. అర్థమైందా? చాలా మంది ఏందంటే ఇప్పుడు మనకి సంతూర్ సోప్ ఉందబ్బా! సంతూర్ సోప్ అది. ఇక్కడ పక్కనే మైసూర్ శాండిల్ సోప్ ఉంది. ఇది సోపే, ఇది సోపే. కానీ సంతూర్ లాంటి సోపే మైసూర్ శాండిల్. అంతేగాని ఏయ్! సంతూర్ నుంచి మైసూర్ శాండిల్ వచ్చిందంటే వాడు కొడతాడు. ఎవడు? మైసూర్ శాండిల్. ఏయ్! హూ ఆర్ యూ? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటాడు. అర్థమైందా? ఇన్ కేస్ మైసూర్ శాండిల్ వాడు సబ్బు తయారు చేసేటప్పుడు అన్నిటిని పరిశీలిస్తాడు. అన్ని సబ్బుల్ని పరిశీలిస్తాడు. అలాగే లైనక్స్ తయారు చేసే వ్యక్తి కూడా యునిక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్‌ని పరిశీలించాడు. యెస్. పరిశీలన చేసి అండర్‌స్టాండ్ చేసుకొని యునిక్స్ కంటే పవర్‌ఫుల్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని తయారు చేసుకోవాలనుకో. యెస్. యునిక్స్ అనేదేంది? ఫస్ట్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. యునిక్స్ అనేది ఫస్ట్ సర్వర్ ఆ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు లైనక్స్ నడుస్తుంది వ్యవహారం. యెస్. సరే దీంట్లోకెళ్తే అబ్బో! చాలా డెప్త్ వచ్చేసిద్ది బాబు సార్. అంటే మనం సార్, సార్ మీరు మళ్ళీ లైనక్సే చెప్తున్నారు సార్. ఏం చేస్తారు లైనక్స్ అది. సరే ఓకే. ఇది ఇది ఇగ సెలెక్ట్ యువర్ ఈఎంఐ. సార్ ఈఎంఐ తర్వాత ఏం సార్? అంటే ఈఎంఐ అంటే ఓఎస్ కదా! ఓఎస్ అంటే లైనక్స్ కదా! అందుకు మీకు డిస్కషన్ వచ్చింది ఇప్పుడు అంతే. వేరేది కాదు. ఓకేనా? సో ఓకే. గుడ్. సరే నేను లైనక్స్ క్లాసుల్ని వేరే క్లాసులు నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్‌గా చెప్తాను. అది వేరే విషయం. గుడ్. సో ఇక్కడ మనకి ఈ ఓఎస్ అనేది సెలెక్ట్ అయిన తర్వాత యెస్ ఫ్రెండ్స్. ఓఎస్ అనేది సెలక్షన్ చేసావు. ఆ తర్వాత నువ్వేం చేయాలంటే యెస్ ఫ్రెండ్స్. నువ్వు అసల ఈ సర్వర్‌లో సీపీయూ ఎంతుండాలి? ర్యామ్ ఎంతుండాలి అనేది చెప్పాలి ముందు. ఈ టెంప్లేట్‌లో. యెస్. నెక్స్ట్ స్టెప్ అదే. అప్పుడు నేను సీపీయూ అనేది నేను యాక్చువల్‌గా నాది ఫ్రీ గదా! అప్పుడు 1 కోర్ సీపీయూ సెలెక్ట్ చేస్తాను నేను. అప్పుడు ర్యామ్ ఎంత? 1 జీబీ ర్యామ్ సెలెక్ట్ చేస్తా. మరి ఇది సార్ రియల్ టైమ్‌లో యెస్. రియల్ టైమ్‌లో వేరుగా ఉంటాయి. ఇప్పుడు మాత్రం ఇది మీరు ఫాలో అవ్వాలా. రియల్ టైమ్‌లో రిక్వైర్మెంట్ బట్టి మనం డాక్యుమెంట్స్ చదువుతాం. ఆ డాక్యుమెంట్స్‌లో ఏదైతే ఉందో దాన్ని బట్టి నేను మన సర్వర్ టెంప్లేట్ తయారు చేస్తాం. అది వేరే విషయం. బట్ ఇక్కడ మనం మాత్రం 1 కోర్ సీపీయూ 1 జీబీ ర్యామ్. సో దీన్నే మీకు ఎట్లా డిస్‌ప్లే చేస్తాడు వాడంటే T2 డాట్ మ్యాక్రో. T2 డాట్
మ్యాక్రో అది ఫ్యామిలీ అనమాట. T2 డాట్ మ్యాక్రో ఫ్యామిలీ అది సెలెక్ట్ చేయాలి. సో దీన్నే మనం సింపుల్‌గా CPU ర్యామ్ దీన్నే మనం మొత్తం మన భాషలో ఏమని పిలుస్తామంటే యెస్ ఫ్రెండ్స్ కాన్ఫిగరేషన్ అని పిలుస్తాం. కాన్ఫిగరేషన్ అని పిలుస్తాం. అయితే ఇక్కడ ఏమని పిలుస్తామంటే కాన్ఫిగరేషన్ కాదు. ఇక్కడ ఇన్‌స్టాన్స్ టైప్ అని పిలవస్తాం. యెస్. అక్కడ నీకు ఇన్‌స్టాన్స్ టైపే కనపడిద్ది. ఏమని? సెలెక్ట్ యువర్ ఇన్‌స్టాన్స్ టైప్ అని కనపడిద్ది. అప్పుడు సెలెక్ట్ యువర్ ఇన్‌స్టాన్స్ టైప్ అన్నప్పుడు అప్పుడు నేను T2 డాట్ మ్యాక్రోని సెలెక్ట్ చేస్తాను. దట్స్ ఇట్. ఇప్పుడు T2 డాట్ మ్యాక్రో చేస్తే అప్పుడు మనకి 1 కోర్ CPU వస్తది. 1 జీబీ ర్యామ్ వస్తది. దట్స్ ఇట్. అది విషయం. 1 కోర్ CPU 1 జీబీ ర్యామ్. దట్స్ ఇట్. ఇది 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 దీని గొడవ. తర్వాత ఏం సార్ నెక్స్ట్ స్టెప్పు అంటే ఆ నెక్స్ట్ స్టెప్‌లో మీరేం చేయాలంటే యెస్ ఫ్రెండ్స్ చూడండి. మనకి కీ పేర్ అనేది సెలక్షన్ చేయాలి. ఎందుకు సార్? కీ పేర్ ఎందుకు సార్ మనకి? అసలు ఏంది కీ పేర్ గొడవ ఏంది? టెంప్లేట్‌లో కీ పేర్ ఎందుకు సార్? టెంప్లేట్‌లో కీ పేర్ ఎందుకు? ఇది క్వెషన్. ఆ! టెంప్లేట్‌లో కీ పేర్ ఎందుకు? ఇక్కడ ఒక ఆప్షన్ కనపడుద్ది. ఏం ఆప్షన్ తెలుసా? సెలెక్ట్ యువర్ కీ పేర్ అని కనపడిద్ది. ఫస్ట్ ఆప్షన్. రెండో ఆప్షన్ ఏం కనపడేది తెలుసా? క్రియేట్ ఎ న్యూ కీ పేర్. క్రియేట్ ఎ న్యూ కీ పేర్. సో, ఒకసారి మన వైట్ బోర్డ్‌ని రీస్టార్ట్ చేద్దాం ఫస్ట్. ఇబ్బందిగా ఉంది. వ్యవహారం. ఓకే. హ్మ్. ఓకే. సెలెక్ట్ కీ పేర్ అని అడిగిద్ది. ఆ సెలెక్ట్ కీ పేర్‌లో 2 ఆప్షన్స్ కనపడతాయి మనకి. ఎగ్జిస్టింగ్ కీ పేర్ సెలెక్ట్ చేసుకుంటావా? లేదా కొత్తగా ఇప్పుడే కీ పేర్ తయారు చేస్తావా? సో, ఓకే. అంటే ఏం సార్ ఇది ఈ గొడవ ఏంది? కీ పేర్ గొడవ? అంటే చూడండి మనకి ఇప్పుడు మనం తయారు చేస్తున్న అంశం ఏంది? యెస్ ఫ్రెండ్స్. మనం తయారు చేస్తున్నదేంది? టెంప్లేట్. మనం ఏం తయారు చేస్తున్నాం? టెంప్లేట్ తయారు చేస్తున్నాం. దాంట్లో ఓఎస్ ఏంది? దాని ర్యామ్ ఏంది? CPU ఏంటి? ఆ! దాని ర్యామ్ ఏంటి? అని రాసాం. తర్వాత దాని కీ పేరు ఏంది గూడా రాయాలా. కీ పేరు ఎందుకు సార్ ఇక్కడ ఇవ్వాలి మీరు? అంటే ఇప్పుడు ఈ టెంప్లేట్‌ని బేస్ చేసుకొని ఆటో స్కేలింగ్ గ్రూపు యెస్ ఫ్రెండ్స్ సర్వర్స్‌ని తయారు చేసిద్దని చెప్పా. టెంప్లేట్‌ని బేస్ చేసుకునే గదా! ఆటో స్కేలింగ్ గ్రూప్ సర్వర్‌లు తయారు జేసేది. అప్పుడు సర్వర్‌లు తయారు జేసి అనుకో, తయారయినియి అనుకో. ఇన్ కేస్ ఇలా తయారయినియి. అర్థమైందా? ఒక 3, 4 తయారైన తరువాత సపోజ్ ఇన్ కేస్ ఆఫ్టర్ లాంచింగ్ ద సర్వర్స్, ఇఫ్ యూ వాంట్ టు లాగ్ ఇంటో ది సర్వర్ ఎందుకు లాగిన్ అవ్వాలి మీరు? కొన్ని సందర్భాల్లో అంటే ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది సర్వర్‌లు తయారు జేసింది. ఈ టెంప్లేట్‌ని బేస్ చేసుకొని. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి సర్వర్‌లోకి లాగిన్ అవ్వాలి. యెస్. సర్వర్‌లోకి లాగిన్ అవ్వాలంటే ఏం చేయాలా? మనకి సర్వర్ ఐపీ అడ్రెస్ కావాలి. ఉంటది మన దగ్గరే. సర్వర్ పోర్ట్ నంబర్ కావాలి. ఉంటది మన దగ్గరే. కానీ ఈ సర్వర్‌కి పాస్వర్డ్ కావాలి కదా! యెస్ ఆర్ నో? అర్థమైందా? ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది టెంప్లేట్‌ని బేస్ చేసుకొని సర్వర్‌లు తయారు చేసింది. ఓకే. సర్వర్స్ ఆర్ రన్నింగ్ ఫైన్. ఎక్సలెంట్. సూపర్. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్, ఆఫ్టర్ 2 మంత్స్, ఆఫ్టర్ 1 మంత్ while running the servers, we got a problem. To resolve this issue, I want to log into this mission. ఈ సర్వర్స్ లోకి లాగిన్ అవ్వాలి. మరి సర్వర్ లోకి లాగిన్ అంటే ఐపీ అడ్రెస్ ఉంది, పోర్ట్ నంబర్ ఉంది. పాస్వర్డ్ లేదుగా. అది స్టోరీ. అందుకోసం ఏంటంటే, స్కేలింగ్ గ్రూప్ ఇదిగో నేను ఇక్కడ ఒక కీ పేర్ ఇస్తాను. అంటే కీ పేర్ అంటే ఏంది? లాక్. లాక్ అంటే సర్వర్ తయారు చేసేటప్పుడే సర్వర్‌కి ఒక లాక్ పెట్టేసేయి అని అర్థం. అప్పుడు ఇది కీ పేరు ఇది గదా! ఈ లాక్‌ని అన్ని సర్వర్‌లకు పెట్టేయమ్మా. యెస్ లాక్. ఇది లాక్. అన్ని సర్వర్‌కి లాక్ పెట్టేసేయమ్మా. ఎవడు రాకుండా. యెస్ లాక్. అంటే లాక్ అనే దాన్నే మనం కీ పేరు అనుకో. ఆ లాక్ పెట్టేస్తాం. యెస్. ఆ కీ పేరు ఇక్కడ పెట్టేస్తాం. అర్థమైందా? అంటే ఆ లాక్ అనేది అక్కడ ఇస్తాం మనం. అర్థమైందా? అంటే తయారు చేస్తాం మనం. తయారు చేయటం అంటే అర్థం ఏందంటే ఈ లాక్ అనేది ఈ ఆటో స్కేలింగ్ గ్రూపు తయారు చేయబోయే అన్ని సర్వర్‌లకి యాడ్ అయ్యిద్దనమాట. ఇక్కడిచ్చిన నువ్వు లాకు అన్ని సర్వర్‌లకి యాడ్ అయిద్ది. ఇక్కడ తయారు చేసిన నువ్వు కీ పేరు. కీ పేరు అంటే లాక్. అన్ని సర్వర్‌లకి అటాచ్ అవుతుంది.
అప్పుడు ఆ కీ పేర్ అనేది మనకి డౌన్లోడ్ అయ్యిద్ది కదా మన డెస్క్టాప్ లోకి. ఎస్, ఇది కీ పేర్ అంటే లాక్ మన డెస్క్టాప్ లోకి డౌన్లోడ్ అయ్యిద్ది. ఆ డౌన్లోడ్ అయిన లాక్ ని ఉపయోగించి మనం పాస్వర్డ్ తయారు చేస్తాం. ఎస్, ఇక ఆ పాస్వర్డ్ ఉపయోగించి ఈ లాక్ ను ఓపెన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం ఫ్యూచర్ లో, భవిష్యత్తులో. అది అక్కడ స్టోరీ. ఎందుకు? ఆ లాక్ అనేది ఈ సర్వర్లకు ఉంది కదా, ఆ లాక్‌ని బట్టి నేను పాస్వర్డ్ తయారు చేసుకుంటాను. ఆ పాస్వర్డ్ ఉపయోగించి నేను లాగిన్ అవుతాను. అట్లా. అందుకోసం ఇక్కడ కీ పేర్ ఇవ్వాలి మనం. అంటే అమ్మా, ఆటో స్కేలింగ్ గ్రూప్ నేనిస్తున్నాను. ఒక లాకు. ఆ లాక్ అన్ని సర్వర్‌లకి అటాచ్ చెయ్యి. దట్ ఈస్ కాల్డ్ కీ పేర్. అటాచ్ చేసిన తర్వాత అప్పుడు నేను ఎప్పుడన్నా సరే లాగిన్ అవ్వాలి అని అనుకుంటే, అప్పుడు ఆ లాక్ అనేది మనకి ఐటెమ్ గాదు, డివైస్ గాదు. ఫైల్ అన్నమాట. అంతే. ఆ ఫైల్ అనేది నా డెస్క్‌టాప్ మీదో, నా డౌన్‌లోడ్స్‌లోనో సేవ్ అయ్యి ఉంటది. ఆ డౌన్‌లోడ్‌లో ఆ డెస్క్‌టాప్ మీద నా లాక్‌ని ఉపయోగించి నేను ఒక పాస్వర్డ్ తయారు చేస్తా. అంతే. ఇప్పుడు ఆ పాస్వర్డ్ సహాయంతో ఆ సర్వర్‌లోకి నేను లాగిన్ అవుతా. దట్స్ ఇట్. ఎందుకు? ఆ లాక్ ఏదైతే ఉందో ఆ లాక్ ఓపెన్ చేయాలంటే ఇదే పాస్వర్డ్ గావాలి మీకు. వేరే పాస్వర్డ్ సెట్ గాదు. అందుకోసం ఈ లాక్ అనే దాని నుంచే పాస్వర్డ్ నేను తయారు చేసుకున్నా. అంటే నిన్న, మొన్న, అటు మొన్న 4, 5 రోజుల క్రితం క్లాస్‌కొచ్చిన వాళ్ళకి కన్‌ఫ్యూజ్ ఉంటది కీ పేర్ మీద. అది పోవాలంటే గతంలో మన క్లాసులు విన్నోళ్ళు చక్కగా కీ పేర్ అంటే పెద్ద విషయం గాదు ఈ సబ్జెక్ట్. అది కీ పేర్. ఓకే. కీ పేర్ అనేది అందుకిచ్చారు. అంటే అందుకే మరిచ్చేది. ఎందుకిస్తారు? అంటే ఏంది? ఎప్పుడైనా వెనెవర్ దేర్ విల్ బి ఎనీ ఇష్యూ విత్ ది సర్వర్స్, ఐ వాంట్ టు లాగిన్ ది సర్వర్స్. ఇఫ్ యూ వాంట్ టు లాగిన్ ది సర్వర్, ఇట్ రిక్వైర్స్ ఎ పాస్వర్డ్. వితౌట్ పాస్వర్డ్ వి కెనాట్ లాగిన్. సో, పాస్వర్డ్ తయారు చేయాలంటే లాక్ నుంచే తయారు చేయాలి. యెస్. లాక్ నుంచే. సర్వర్‌కి పెట్టిన లాక్ నుంచే పాస్వర్డ్ నేను తయారు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ లాక్ ఓపెన్ చేయడానికి కుదిరిద్ది. ఈ పాస్వర్డ్‌నే మనం ఏం భాషలో మాట్లాడతామంటే ప్రైవేట్ కీ అని మాట్లాడతాం. ప్రైవేట్ కీ, ప్రైవేట్ కీ ఆర్ కీ అది పాస్వర్డ్ అని. ఈ ప్రైవేట్ కీ సహాయంతో ఈ లాక్ అనేది ఓపెన్ చేసుకొని లోపలికెళ్ళి మనం వర్క్ చేసుకుంటాం. అది అక్కడ సంగతి, అంతే, ఏం లేదు. నథింగ్ ఈస్ దేర్. వాడు అడుగుతాడు, వై కీప్ యూర్ ఇన్‌సైడ్ టెంప్లేట్ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ అంటాడు. ఈ స్టోరీ అంతా చెప్పాలి వాడికి. ఏంది? వై కీప్ యూర్ ఇన్ టెంప్లేట్, వై కీప్ యూర్ ఇన్ టెంప్లేట్ అన్నదానికి ఈ సుత్తంతా చెప్పాలా? అంటే ఏం లేదు. సాఫ్ట్‌వేర్ జాబ్ ఈస్ నథింగ్ బట్ అన్ యాక్టింగ్. నువ్వు మంచి యాక్టర్‌వయితే నీ సినిమాలు హిట్ అవుతాయి. నీకు ఈ తర్వాత ఎంత భవిష్యత్తు ఉంటదో చెప్పలేం. అలాగే నువ్వు గూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాలంటే మంచి యాక్టర్ అయి ఉండాలి. యెస్. మంచి స్కిల్స్ నేర్చుకోవాలి. యాక్టింగ్, సూపర్ యాక్టింగ్. నువ్వు ఎన్ని సార్లు లోపల చదువుకొనొచ్చావా? బట్టి పట్టావా? అద్దం ముందు నిలబడ్డావా? లేతే ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకొనొచ్చావా? లేతే ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యి వచ్చావా? ఎవడికి అవసరంలా. పిక్చర్‌లో ఏది అర్థమైందా? ఎక్కడ స్టేజ్ మీద నిలబడ్డప్పుడు యెస్, బాగున్నాడు. అబ్బా! భలే చెప్తున్నాడు. సూపర్ అనాలి అంతే. అవతల ఇంతమందితోటి నువ్వు చెప్పించుకొనొచ్చావా? కష్టపడ్డావా? కష్టపడలేదా? అవతలోడికి అవసరంలా. ఆ! అదనమాట సంగతి. కాబట్టి యూ మస్ట్ బి ఎన్ గుడ్ యాక్టర్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. అదర్‌వైస్ ఐటీ ఇండస్ట్రీకి నువ్వు దూరం అవుతూ ఉంటావు. అక్కడ సినిమా ఇండస్ట్రీకి వాళ్ళెలా దూరం అవుతా ఉంటారో, నువ్వు ఐటీ ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటావు. ఎందుకు? నీకు యాక్టింగ్ చేత కాదు, అంతే, అయిపోయింది నీ స్టోరీ. థాట్స్ ఇట్. యూ మస్ట్ బి ఎన్ యాక్టర్. ఓకేనా? కొన్ని కొన్ని చెప్తాలే నేను. ఎలాగా యాక్టింగ్ జేయాలా ఐటీ ఇండస్ట్రీలో అనేది గూడా చెప్తా. అట్లా. కొంతమందుంటారనమాట. అంటే వాళ్ళు మనకంటే పెద్ద యాక్టర్స్ ఉంటారు లోపల. అమ్మో! వాళ్ళు చాలా డేంజర్ యాక్టర్స్ అనమాట వాళ్ళు. అదే హ్యూమానిటీ గూడా ఉండదిక ఆ యాక్టర్స్ దగ్గర. వాట్ ఈస్ దిస్ హ్యూమానిటీ అంటే ఏంది? మానవత్వం. లే మానవత్వం లేదు, ఏం లేదు. జాబ్ తీసేయాలి వాడిది అంతే. ఆడిని ప్రాజెక్ట్‌లో నరకం చూపిచ్చాలి వాడికి. చూసుకో. మీరు గూడా ఇన్‌స్టిట్యూట్‌లో 4, 5 ఫ్రెండ్స్ కలిసి అవతలోడిని ఆట పట్టిస్తారే అట్లా. అలాంటి ఆటలుంటాయి. ఎక్కడ? సాఫ్ట్‌వేర్‌లో. ఆ! కన్ఫర్మ్. ఇవన్నిటిని రాటు తేలాలనమాట మనిషి. యెస్. మీరు కేకే క్లాసులింటే చాలు. టోటల్‌గా ఎవ్రీథింగ్ విల్ బి సెట్. థాట్స్ ఇట్. సింపుల్. ఏం లేదు. ఒకటే మంత్రం. ఓకే. ఓకే సార్. ఇప్పుడు ఇది కీపేర్ స్టోరీ బానే ఉంది సార్. ఇక్కడ మరి నెక్స్ట్ ఏమొస్తది? నెక్స్ట్ ఏమొస్తదంటే ఇక్కడ చూడండి, నెట్వర్క్ సెట్టింగ్స్ వస్తది. నెట్వర్క్ సెట్టింగ్స్. నెట్వర్క్ సెట్టింగ్స్ అంటే ఏంటి సార్?
అంటే ఏం లేదు సింపుల్‌గా కరెక్టే. ఇప్పుడు నువ్వు సర్వర్‌లు తయారు చేయమని నాకు ఇస్తున్నావు. సర్వర్‌లు తయారు చేయమంటున్నావు. నా పేరు ఆటో స్కేలింగ్ గ్రూప్. కానీ నేను వేర్ షుడ్ ఐ క్రియేట్ థిస్ సర్వర్స్ ప్లీజ్ టెల్ మీ. వాట్ ఈస్ దిస్? వేర్ షుడ్ ఐ క్రియేట్? వేర్ షుడ్ ఐ లాంచ్ థిస్ సర్వర్స్ ప్లీజ్ టెల్ మీ బాస్. సర్వర్‌లు ఎక్కడ తయారు చేయాలో చెప్పకుండా నువ్వు డైరెక్ట్‌గా సర్వర్‌లు తయారు చేసుకో లైనక్స్ ఆటో స్కేలింగ్ గ్రూప్ అంటే నాకెలా తెలిసిద్ది? అంటే ఏంది దాని అర్థం? అంటే ఏ రీజియన్‌లో ఉన్న ఏ అవైలబిలిటీ జోన్‌లో తయారు చేయమంటావు? యెస్. కరెక్టే. నువ్వు ఏ రీజియన్‌లో ఉన్నావు? నువ్వు రీజియన్ పేరు యెస్. ఓహియో, రీజియన్ పేరు ముంబై, రీజియన్ పేరు హైదరాబాద్, రీజియన్ పేరు సంథింగ్ సంథింగ్ కెనడా సంథింగ్. ఆటిల్లో ఉన్న అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి గదా! ఏ అవైలబిలిటీ జోన్స్‌లో నేను సర్వర్‌లు తయారు చేయాలి. ఎప్పుడు లోడ్ ఎక్కువైనప్పుడు సర్వర్‌లు తయారు చేయమని నువ్వే చెప్పావు. టెంప్లేట్‌లు అన్నీ రాసి నాకిచ్చావు. బట్ లోడ్ ఎక్కువైనప్పుడు సర్వర్‌లు నేను తయారు చేస్తా కరెక్టే. కానీ ఏ అవైలబిలిటీ జోన్‌లో సర్వర్‌లు తయారు చేయమంటావు? యెస్. అంటే ముంబై అనేది తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలో 1 అనేది ఒక అవైలబిలిటీ జోన్. 1 అనేది మరొక అవైలబిలిటీ జోన్. 1 అనేది మరొక అవైలబిలిటీ జోన్. అంటే ఎక్కడ పడితే అక్కడ తయారు చేయమంటావా? చేసుకో. అంటే మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలి నువ్వు. అది నెట్వర్కింగ్ సెట్టింగ్స్ అంటే. మొత్తాన్ని సెలెక్ట్ చేయాలి. 1 అంటే ఎక్కడైనా తయారు చేసుకోపో ఆటో స్కేలింగ్ గ్రూప్. ఎక్కడ పడితే అక్కడ తయారు చేసుకో. ఈ రీజియన్‌లో 1 తయారు చేస్తావా? 1 తయారు చేస్తావా? 1 తయారు నీ ఇష్టం. నీ ఇష్టం వచ్చిన దగ్గర తయారు చేసుకో. ఆ చెప్పటాన్ని ఇక్కడ చెప్పాలి నెట్వర్క్ సెట్టింగ్స్‌లోకెళ్తే అది క్లిక్ చేస్తే 1 1 అన్నీ చూపిస్తది. అప్పుడు నువ్వు చేయాలి. అదనమాట స్టోరీ. ఓకేనా? ఓకే. సరే ఇంతవరకు అయిపోయింది. తర్వాత ఏం సార్? తర్వాత ఏందంటే ఇప్పుడు అసలు స్టోరీ మొదలైద్ది. ఇప్పుడు అసలు స్టోరీ మొదలైద్ది. ఏంది సార్ అది అసలు స్టోరీ? అంటే సింపుల్‌గా చెప్పాలంటే చూడండి. ఇక్కడ వీడున్నాడు. ఈడెవడు? ఈడు ఎండ్ యూజర్. ఈడెవడు? సార్ మమ్మల్ని వదిలిపెట్టండి సార్. 21, 20 అంటే కనీసం ఇక 10 నిమిషాలన్నా చెప్పంది వదిలిపెట్టను అది. కన్ఫర్మ్. ఫోన్‌లు ఆపేసుకోండి, స్విచ్ ఆఫ్ చేసుకోండి అంతే తప్పదిక. ఆ! మనకేందంటే రక్త సంబంధాలు ఇప్పుడొద్దు. రక్త సంబంధాలు, ఫ్రెండ్‌షిప్‌లు ఇప్పుడొద్దు. ఇప్పుడంతా గూడా మనం సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన విషయాలు నేర్చుకునే టైంలో ఈ రక్త సంబంధాలు, ఫ్రెండ్‌షిప్‌లు ఏడకో తీసుకెళ్ళిపోయాయి. ఆ! సరే సార్. ఇది ఎండ్ యూజర్. ఓకే. ఈ ఎండ్ యూజర్ అనేవాడు ఏం చేస్తాడంటే సింపుల్‌గా చూడండి. ఈ ఎండ్ యూజర్ అనేవాడు సింపుల్‌గా ఏం చేస్తాడు? ఒక రిక్వెస్ట్ పెడతాడు. ఓకే. రిక్వెస్ట్ అంటే ఏదో సంథింగ్ వాడు ఒక ఆర్డరో ఏదో ఇస్తున్నాడు వాడు. దట్స్ ఇట్. ఒక పేమెంటో, ఆర్డరో లేకపోతే క్యాబ్ బుక్ చేస్తున్నాడో, లేకపోతే మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాడో, సంథింగ్ ఏదో అప్లికేషన్ ఫిలప్ చేస్తున్నాడో దాన్నే రిక్వెస్ట్ అంటాం అంతే సింపుల్. ఆ రిక్వెస్ట్ ఇలా వచ్చిన తర్వాత ఈ రిక్వెస్ట్‌ని ఈ పర్సన్ రిసీవ్ చేసుకుంటాడు. ఎవరు? వీడు. ఈడెవడు? ఈడి పేరేంది? ఎలాస్టిక్ లోడ్ బాలన్సర్. అయితే ఇక్కడ వీడు ఈ రిక్వెస్ట్ రిసీవ్ రావటానికి ఇక్కడ ఎలాస్టిక్ లోడ్ బాలన్సర్ అనేవాడు ఒక గేట్ ఓపెన్ చేయాల. ఆ గేట్‌లో గుండా ఈ రిక్వెస్ట్ వచ్చిద్దనమాట. పొరపాటున ఈ గేట్ ఓపెన్ చేయటం మర్చిపోయాడా? ఎవడు రాలేడు. అంతే గదా! మీ ఇంట్లో గేట్ ఓపెన్ చేస్తే గదా నేనొచ్చేది. మీరు మీరు మీ మీ పాటికి మీరు తలుపులేసుకొని, "కేకే సార్ మీరెక్కడున్నారు రండి ఇంటికంటే" ఎట్లొస్తాం? మీరు గేట్ ఓపెన్ చేసి రండి సార్ అంటే వస్తారు ఎవరైనా. అట్లాగే ఎలాస్టిక్ లోడ్ బాలన్సర్‌లోకి ఈ రిక్వెస్ట్ రావాలంటే ఫస్ట్ నువ్వు ఎలాస్టిక్ లోడ్ బాలన్సర్‌లో గేట్ ఓపెన్ చేసుకోవాలా. ఈ గేట్‌నే మనం ఏమంటాం? ఎంట్రీ గేట్ ఆర్ ఎంట్రీ డోర్. ఎంట్రీ గేట్ ఆర్ ఎంట్రీ డోర్. దాన్నే ఇంకో భాషలో ఏమంటామంటే ఇంగ్రెస్. దాన్నే ఇంకో భాషలో ఏమంటామంటే ఇన్‌బౌండ్. ఇన్‌బౌండ్, ఇంగ్రెస్, ఎంట్రీ డోర్, ఎంట్రీ గేట్ అన్నీ ఒకటే. దీన్నే ఇంకో భాషలో ఏమంటామంటే పోర్ట్ నంబర్. థాట్స్ ఇట్. అది విషయం. పోర్ట్ నంబర్. అలాగా మనం పోర్ట్ నంబర్ ఓపెన్ చేయాలి. అంటే గేట్‌ని ఓపెన్ చేయాలి. ఆ గేట్ నంబర్ ఎంతంటే 80. 80 అనే గేట్ నంబర్ ఓపెన్ చేయాల. ఎందుకు సార్ 80 గేట్ నంబరు అంటే హెచ్‌టిటిపి రిక్వెస్ట్ ఇది. ఆ రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేసేది ఈ గేటే. ఈ గేట్ లేకపోతే నీకు ఏ గేట్ లేదు. ఇంకొక గేట్ ఉంది. దాని పేరేంది? డబుల్ టు గేట్. అది వేరే గేట్. దాంట్లోకెళ్ళి వేరేది చేస్తాం. బట్ దీంట్లోకి జస్ట్ రిక్వెస్ట్ తీసుకొని, ఆ రిక్వెస్ట్ ప్రకారంగా రిసోర్స్‌ని అందించడమే ఈ గేట్ పని అంతే. వేరేది చేయదిది. జస్ట్ రీడ్ ఓన్లీ ఫార్మాట్ అనుకోబ్బా! అంతే. థాట్స్ ఇట్. 80 అంటే అది.
జస్ట్ దట్ మీన్స్ వాట్? ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది దానికి రీచ్ అవ్వాలంటే ఈ గేట్ ఓపెన్ చేయాలి. ఆ రిక్వెస్ట్ రీచ్ అవ్వాలంటే ఈ గేట్ ఓపెన్ చేయాలి. ఓకే. ఈ గేట్‌లో గుండా వచ్చిన ఈ రిక్వెస్ట్‌ని ఈ లోడ్ బ్యాలెన్సర్ మరొక సర్వర్‌కి పట్టిద్దిగా. అంటే ఈ సర్వర్ ఇది. అంటే ఈ సర్వర్ ఇది. 2 సర్వర్‌లు. అప్పుడు ఇలా ఇక్కడికొచ్చింది. "ఏయ్! ఆగు ఎవడురా నువ్వు" అనిద్ది. ఎందుకు? గేట్ ఓపెన్ చేయాలి ఇక్కడ గూడా. ఎవడు? సర్వర్ ఇది. ఇదేంది సర్వర్. ఇదేంది ఇది సర్వర్. ఇది వెబ్ కంటెంట్ ఇక్కడుంది. వెబ్ కంటెంట్ ఇక్కడుంది. ఈ వెబ్ కంటెంట్ యాక్సెస్ చేసుకోవడం నువ్వొస్తున్నావు కరెక్టే. కానీ గేట్ ఓపెన్ చేయాలి. ఎక్కడ? ఇక్కడ గూడా. మరి అక్కడ ఏ గేట్ నంబరు? అసలు అక్కడ గూడా 80 గేట్ నంబర్ ఓపెన్ చేయాల. అంటే ఇక్కడ 80 గేటే, ఇక్కడ 80. అప్పుడు మాత్రమే నువ్వు లోపలికొచ్చి యాక్సెప్ట్ చేసుకుంటావు. అంటే అదేదైతే రిక్వెస్ట్ ఇచ్చిందో ఆ రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేసే గేట్ ఏదంటే 80. అదర్‌వైజ్ సర్వర్ నీ రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేయదు. అదర్‌వైజ్ లోడ్ బ్యాలెన్సర్ నీ రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేయదు. యాక్సెప్ట్ చెయ్యదు. ఎందుకు? డోర్ లేదు. కాబట్టి డోర్ ఓపెన్ చేయాల. సో, అలాగా దాన్ని పోర్ట్ నంబర్ అంటాం. పోర్ట్ నంబర్. యెస్. పోర్ట్ నంబర్. పోర్ట్ నంబర్ ఓపెన్ చేయాలి. ఈ సర్వర్‌లకి 80 పోర్ట్ నంబర్ ఓపెన్ చేయాలి. ఆ 80 పోర్ట్ నంబర్ ఓపెన్ చేయలేదనుకో, వెంటనే ఏమైద్ది? ఆ రిక్వెస్ట్ అనేది రాదు. ఆ రిక్వెస్ట్ అనేది ఈ సర్వర్‌కి రాదు. సర్వర్‌కి రీచ్ అవ్వదు. అప్పుడు కస్టమర్ ఏమనుకుంటాడు? ఏంట్రా వాట్ ఈస్ థిస్ నాన్‌సెన్స్? చికెన్ బిర్యానీ నేను ఆర్డర్ చేస్తున్నా. మటన్ బిర్యానీ ఆర్డర్ చేస్తున్నా. నాకు 5,000 ఫ్రెండ్స్ పంపియమంటే ట్రాన్స్‌ఫర్ చేస్తున్నా. ఏంది ఇంత సేపు పడుతుంది? లేట్ ఏంది అంటే అది కారణం. అంటే ఆడ గేట్ మూసేస్తే నువ్వు పోలేవు. అంటే చెప్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ నీకు అర్థం కావడం కోసం. ఆ గేట్ ద్వారాగా నువ్వు రావాల. నీ రిక్వెస్ట్ ఆ గేట్ ద్వారాగా వచ్చిద్దనమాట. సరే ఇంతవరకు బానే ఉంది సార్. ఇప్పుడు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు మాకియన్నీ? అంటే ఇప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూప్ గూడా అర్థమైందా? టెంప్లేట్‌లు పెట్టుకొని టెంప్లేట్‌ని బేస్ చేసుకొని ఆటో స్కేలింగ్ గ్రూప్ గూడా కొత్త సర్వర్‌లు తయారు చేయబోతున్నది గదా! ఆటో స్కేలింగ్ గ్రూప్ ఈస్ ఆల్సో గోయింగ్ టు క్రియేట్ న్యూ సర్వర్స్. బట్ ఆ సర్వర్‌లో కంటెంట్ గూడా ఏస్తుంది గదా! వెబ్ కంటెంట్. యెస్. కంటెంట్ ఏస్తుంది గదా! ఓకే. మరి ఆ వెబ్ కంటెంట్‌ని యాక్సెస్ చేయడానికి కస్టమర్ వస్తాడు గదా! ఓకే. వచ్చినప్పుడు ఆ గేట్ ఓపెన్ చేయాలిగా రెడీగా. మరి ఈ గేట్ ఎట్లా ఓపెన్ చేయాలా? కాబట్టి ఇక్కడే ఆ గేట్ ఓపెన్ చెయ్యమ్మా అని టెంప్లేట్‌లో నేను చెప్తా. మా తల్లి 80 గేట్ నంబర్ ఓపెన్ చెయ్యి. సర్వర్‌లు తయారు చెయ్యి కరెక్టే. కానీ గేట్ నంబర్ 80 కూడా ఓపెన్‌లో ఉండాల. అంటే 80, 80, 80 అంటే లాంచ్ అవ్వబోయే ప్రతి సర్వర్‌కి 18 అనేది అటాచ్ చేస్తాను. ఆ అటాచ్ చేయాలంటే ఎక్కడో గాదు. ఇది టెంప్లేట్‌లోనే ఇవ్వాలి. యెస్. ఇది టెంప్లేట్‌లోనే ఇవ్వాలి. ఇస్తే అప్పుడు కొత్తగా లాంచ్ అవ్వబోయే సర్వర్‌ల మొత్తానికి 80 డోర్ నంబర్ ఓపెన్ అయిద్దన్నమాట. అప్పుడు 80 డోర్ నంబర్ ఓపెన్ అయిద్ది గాబట్టి, అప్పుడు ఎవడు రిక్వెస్ట్ ఇచ్చినా స్ట్రెయిట్‌గా ఈడకొచ్చి ఈ సర్వర్‌లో ఉన్న కంటెంట్ యాక్సెస్ చేసుకోవచ్చు. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఈ పనంతా జరిగిద్ది. కాబట్టి అవతల వ్యక్తికి డౌన్ టైమ్ చూడడు. దీన్నే హై అవైలబిలిటీ అంటాం. 100% హై అవైలబిలిటీ పాసిబుల్ విత్ ఆటో స్కేలింగ్ గ్రూప్. ఇందాక లోడ్ బ్యాలెన్సర్‌తో 50%, ఇక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్‌తో 100%. మరి అలాంటి దీన్నే మనం ఏమంటామంటే సెక్యూరిటీ అనొచ్చు గదా! యెస్. ఆ సెక్యూరిటీ అంటే చాలా పోర్ట్ నంబర్స్ ఉన్నాయి మనకి. ఎన్ని పోర్ట్ నంబర్స్ ఉన్నాయో తెలుసా? యెస్ ఫ్రెండ్స్. మనం రియల్‌గా వాడేది 443 పోర్ట్ నంబర్, 3389 పోర్ట్ నంబర్, 22 పోర్ట్ నంబర్, 80 పోర్ట్ నంబర్, 8080 పోర్ట్ నంబర్ ఇవన్నీ పోర్ట్ నంబర్సే. థిస్ పోర్ట్ నంబర్స్ గివ్ యూ సెక్యూరిటీ. వాట్ ఈస్ థిస్? థిస్ పోర్ట్ నంబర్స్ గివింగ్ యూ సమ్ సెక్యూరిటీ. సమ్ సెక్యూరిటీ. యెస్. అయితే ఈ సెక్యూరిటీ ఇస్తాయి. ఇవన్నీ పోర్ట్ నంబర్స్ అన్నీ కూడా సెక్యూరిటీనిస్తున్నాయన్నమాట. ఈ పోర్ట్ నంబర్ అన్నిటిని గ్రూప్ చేస్తా నేను. గ్రూప్ అంటా. గ్రూప్. అంటే ఈ మొత్తాన్ని గ్రూప్ చేశాను. అసలు ఈ గ్రూప్‌లో ఉన్న ఈ పోర్ట్ నంబర్స్ అన్నీ ఏమిస్తున్నాయి నాకు? సెక్యూరిటీనిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏడబ్ల్యూఎసోడు వీటికి ఏం పేరు పెట్టాడయ్యా అంటే, సెక్యూరిటీ గ్రూప్ అని పేరు పెట్టాడు. అది స్టోరీ. సెక్యూరిటీ గ్రూప్ అని పేరు పెట్టాడు. అంటే బాబు నువ్వు ఎన్ని పోర్ట్ నంబర్‌లు యాడ్ చేసుకుంటావో చేసుకో. సెక్యూరిటీ గ్రూప్ తయారు చేసుకో. ఆ సెక్యూరిటీ గ్రూప్‌ని తయారు చేసి ఆ సర్వర్‌లకి అటాచ్ చేసుకో. ఇది స్టోరీ. అందుకోసం మనం ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ సెక్యూరిటీ గ్రూప్‌ని తయారు చేస్తాము. తయారు చేసి సర్వర్‌కి అటాచ్ చేస్తాము. ఉండేవాళ్ళం కదా సర్వర్‌కి.
కానీ మనం సర్వర్లు తయారు చేస్తున్నాం కాబట్టి ఈ సెక్యూరిటీ గ్రూప్ ని మనమే తయారు చేసి అటాచ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు సర్వర్లు తయారు చేస్తుంది మనం కాదు. ఆటో స్కేలింగ్ గ్రూప్ తయారు చేస్తుంది. తయారు చేయడానికి సంబంధించిన టాస్క్ అంతా ఎక్కడ డిఫైన్ చేస్తున్నాం? టెంప్లేట్ లో. కాబట్టి ఈ టెంప్లేట్ లో నువ్వు అనుకున్న సెక్యూరిటీ గ్రూప్ ను కూడా ఇచ్చేసేయి. ఓహో! అది సంగతి. అంటే అప్పుడు ఏమడిగిద్ది ఇక్కడ టెంప్లేట్‌లో ఏమడిగిద్ది తెలుసా? బాబు నాయనా ఆహ్, నీ దగ్గర సెక్యూరిటీ గ్రూప్ ఉందా? సెక్యూరిటీ గ్రూప్ ఉంటే ఓల్డ్ సెక్యూరిటీ గ్రూప్ సెలెక్ట్ చేసుకో నాయనా. ఓకే. నీ దగ్గర సెక్యూరిటీ గ్రూపే లేదనుకుంటే కొత్త సెక్యూరిటీ గ్రూప్ తయారు చెయ్యి ఇప్పుడే. ఇప్పుడే కొత్త సెక్యూరిటీ గ్రూప్ తయారు చేసి యాడ్ చెయ్యి నాకు. అంటే తయారు చేయడం అంటే ఏంది? పోర్ట్ నంబర్ 80 ఇవ్వు ఆ గ్రూప్‌లో అని అర్థం. దట్స్ ఇట్ అంతే. పోర్ట్ నంబరు 80 దాన్నే మనం ఏమంటామంటే చాలా మంది ఆహ్, పోర్ట్ నంబరు ఇవ్వండి అక్కడ. సెక్యూరిటీ గ్రూప్ అటాచ్ చేయండి. అది పోర్ట్ ఓపెన్ చేయండి. ఏంది? పోర్ట్ ఓపెన్ చేయండి. సెక్యూరిటీ గ్రూప్‌ని అటాచ్ చేయండి. ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. పోర్ట్ ఓపెన్ చేయడం అంటే ఏందిరా? ఎక్కడ ఉంటదిరా పోర్ట్? వేర్ ఈస్ ఇట్? అదే నేను వేరే వాళ్ళని అడిగా. ఏమని? కంట్రోల్ ప్యానెల్‌లోకెళ్ళి డిలీట్ చేయమని చెప్పా. కంట్రోల్ ప్యానెల్‌కెళ్ళి ఏదైతే మీ దగ్గర సాఫ్ట్‌వేర్ ఉందో దాన్ని డిలీట్ చేయమని చెప్పా ఒక వ్యక్తికి. ఆయనన్నాడు, "కంట్రోల్ ప్యానెల్ ఎక్కడుంటది సార్" అన్నాడు. ఆ! ఏందది? కంట్రోల్ ప్యానెల్ ఎక్కడుంటది? మళ్ళీ ఎంసీఏ చదివాడా? ఊరకట్ల కాఫీలు పెడితే పాస్ అయ్యాడా? ఏమో. కంట్రోల్ ప్యానెల్ ఎక్కడుంటది చెప్పండి సార్ అన్నాడు. సరే బీటెక్ అంటే అది ఏమి రాదు కాబట్టి ఓకే అనుకోవచ్చు. ఎంసీఏ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. వేర్ ఈస్ కంట్రోల్ ప్యానెల్. అట్లా అయిపోయింది. అంటే అంత ఫ్యాషన్ అయిపోయింది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఫ్యాషన్. జస్ట్ సర్టిఫికేట్ అంతే. సర్టిఫికేట్. ఫ్యాషన్. వాళ్ళు కూడా ఫ్యాషన్‌గా, స్టైల్‌గా కళ్ళజోడు పెట్టుకొని, వాళ్ళు సినిమా హీరోల్లాగొచ్చి క్లాసులు చెప్తా ఉంటారు. ఏం చేద్దాం పరిస్థితి అట్టయింది. మీరేమో సినిమా షూటింగ్‌కెళ్ళినట్టు ఎళ్తా ఉంటారు కాలేజీకి. రేబాన్ కళ్ళజోడులు, బండ్లు, ఫ్యాషన్ బైకులు. పేరెంట్స్ ఏమో ఇయన్నీ చూస్తా నవ్వుకుంటా ఉంటారు. పోరా దరిద్రుడా! ఇట్లాగే ఉంటావు పో అని. ఎందుకు? నువ్వేం చేత్తన్నావో వాళ్ళకి తెలుసు కాబట్టి. చివరికి బీటెక్ అయిపోయి, ఎంసీఏ అయిపోయిన తర్వాత ఇక మాలాంటోళ్ళకి దొరుకుతారు. ఆ! ఓకే సార్. సరే. ఓకే. సరే ఇప్పుడు సార్ ఈ సెక్యూరిటీ గ్రూప్ అనేది అంటే మనం ముందే తయారు చేసుకొని దానికి అటాచ్ చేస్తే పోద్ది కదా సార్. అంతే ఆ పని చెయ్యి. ఏమైద్దక్కడ? అదే చెయ్యి. ఏం చేస్తావు? ఒక సెక్యూరిటీ గ్రూప్‌ని నువ్వు ముందుగానే తయారు చెయ్యి. ఒక సెక్యూరిటీ గ్రూప్‌ని సెక్యూరిటీ గ్రూప్‌ని తయారు చేసి అంటే దాని పేరు ఒకటి ఇచ్చుకో ఎస్‌జీ1 అని. దట్స్ ఇట్. ఎస్‌జీ1 అని ఇచ్చుకో. ఆ సెక్యూరిటీ గ్రూప్‌లో పోర్ట్ నంబర్ 80 ఓపెన్ చేసుకో. తెలుసు కదా! ఓపెన్ చేయటం. ఓపెన్ చేసుకొని ఒక సెక్యూరిటీ గ్రూప్‌ని తయారు చేయి. సెక్యూరిటీ గ్రూప్ 1 అని ఇచ్చుకో దాని పేరు. దట్స్ ఇట్. ఇప్పుడు ఈ సెక్యూరిటీ గ్రూప్ 1ని ఆ టెంప్లేట్‌కి యాడ్ చెయి. దట్స్ ఇట్. టెంప్లేట్ ఇది గదా! టెంప్లేట్ ఇది గదా! ఈ టెంప్లేట్‌కి యాడ్ చెయి. అప్పుడు ఎస్‌జీ1 ఇక్కడ యాడ్ అయిపోద్ది. దట్స్ ఇట్. అంటే అప్పుడు ఈ సెక్యూరిటీ గ్రూప్ బట్టి అక్కడ లాంచ్ అవ్వబోయే సర్వర్స్‌లో 80 పోర్ట్ నంబర్ ఓపెన్ అయిపోయి ఉంటది. ఆటోమేటిక్‌గా 80 పోర్ట్ నంబర్ ఓపెన్ అయిపోయి ఉంటుంది. అయిపోద్ది. దట్స్ ఇట్. అప్పుడు ఎవడొచ్చినా సరే ఆ రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేసుకుంటది. అంటే సెక్యూరిటీ గ్రూప్ అనేదాన్ని మనం ముందే తయారు చేసుకొని అక్కడ ఇస్తే బెస్ట్. ఎక్కడ టెంప్లేట్‌లో. దట్స్ ఇట్ అయిపోయింది. దట్ మీన్స్ వాట్? ఆఫ్టర్ లాంచింగ్ ద సర్వర్ whenever the yes friends, whenever the browser request comes to this place, yes, the server will accept that request. Otherwise, the server will not accept the request. Yes, friends. Okay. So you must be open this gate. Otherwise, nobody will come to you. Nobody will access this application. Nobody will access this web content. Yes, that's why we must open this. Open means what? Security group. Type in simple. Very simple. Okay, na? Yes, friends. Simple, very simple. ఓకే. ఇది సెక్యూరిటీ గ్రూప్. అంటే థియరిటికల్‌గా మీరు స్ట్రాంగ్ అయితే ఎక్కడైనా సరే ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఇదంతా చెప్పాలి. అంతేగాని వాడు ఆటో స్కిల్లింగ్ గ్రూప్ అంతా చూపించి టెంప్లేట్ మొత్తం తయారు చేసి నాకు చూపించవా అని ఎవరు అడగడు గుర్తుపెట్టుకోండి. అది ఎవరు అడగరసల. ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ ద స్టెప్స్.
ఇన్సైడ్ టెంప్లెట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అమ్మ అంటాడు. అప్పుడు నీ దగ్గర సత్తా ఉందో లేదో తెలిసిద్ది వాళ్ళకి. అట్లా అందుకోసం. ఓకే సార్ బాగుంది. సెక్యూరిటీ గ్రూప్ గొడవ కూడా అర్థమైంది సార్. ఓకే. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఏముంది సార్? నెక్స్ట్ ఏందంటే ఇదే సెక్యూరిటీ గ్రూప్‌లో నెక్స్ట్ అంటే ఇదే టెంప్లేట్‌లో నెక్స్ట్ ఏం చేయాలంటే, అవునమ్మా నువ్వు సర్వర్‌లో లాంచ్ చేస్తున్నావు గదా! ఆ లాంచ్ చేయబోయే సర్వర్‌లో అంటే నువ్వు కొత్త సర్వర్‌లు తయారు చేస్తున్నావు గదా! ఎవరు ఆటో స్కేలింగ్ గ్రూప్. అమ్మా ఈ కొత్తగా లాంచ్ చేయబోయే ఈ సర్వర్స్‌లో మరి ఎంత హార్డ్ డిస్క్ కెపాసిటీ ఉండాలమ్మా? యెస్. అప్పుడు ఆ హార్డ్ డిస్క్ కెపాసిటీని గూడా నేను ఇక్కడే డిసైడ్ చేస్తా. మనకేంది ఎస్ఎస్‌డి జనరల్ పర్పస్ హార్డ్ డిస్క్‌లు వాడతాం. ఎస్ఎస్‌డిలు. అవునా? జనరల్‌గా మన అకౌంట్‌లో మొత్తం 30 జీబీ మాత్రమే ఉంటది. 30 జీబీ హార్డ్ డిస్క్‌లుంటాయి అంతే. వేరే ఉండవు హార్డ్ డిస్క్. అయితే ఆ ఎస్ఎస్‌డిలో మనం 30 జీబీ వాడుకోవచ్చు మన అకౌంట్‌కి. ఇప్పుడు నేను టెంప్లేట్‌లో ఏం చేస్తానంటే, ఎస్ఎస్‌డిని ఎంత కెపాసిటీ ఎస్ఎస్‌డి ఒక్కొక్క సర్వరులో రావాలో నేను ఇప్పుడు ఇక్కడే చెప్తా. అర్థమైందా? అంటే ఇప్పుడు సపోజ్ నేనున్నాను. ఇది ఈ సర్వర్‌లో 15 జీబీ మెయింటైన్ చేసుకోవాలనుకో. ఇదిగో ఈ సర్వర్‌లో 15 జీబీ మెయింటైన్ చేసుకోవాలనుకుంటున్నా. అనుకున్న దాన్ని టెంప్లేట్‌లో చెప్పాలన్నమాట. అప్పుడు నీ స్టెప్స్ ఎలా కనపడిద్దంటే టెంప్లేట్‌లో స్టోరేజ్ వాల్యూమ్ అని కనపడుద్ది. స్టోరేజ్ వాల్యూమ్. ఆ వాల్యూమ్ అనేది కనపడుద్ది టెంప్లేట్‌లో. సో, ఆ స్టోరేజ్ వాల్యూమ్ అనే దగ్గర నువ్వేం చేస్తావంటే యాడ్ ఎ వాల్యూమ్. ఎంత వాల్యూమ్ యాడ్ చేస్తావు? యాక్చువల్‌గా 8 జీబీ చూపించిద్ది. నువ్వు 10 చేసుకో, లేతే 15 చేసుకో, 20 చేసుకో, 30 చేసుకో నీ ఇష్టం. అంటే 30 జీబీ వరకు నీకు ఫ్రీ కాబట్టి. అది ఒక సర్వర్ అయితే. 2 సర్వర్‌లయితే 10, 10 చేసుకో. 10, 10 అప్పుడు 2 20 జీబీ అయిపోద్ది. ఇక 10 ఇంకా మిగిలిద్ది కదా! మూడో సర్వర్ కూడా లాంచ్ చేసుకోవచ్చు నువ్వు కావాలంటే. అంటే నువ్వు లాంచింగ్ చేయబోయే సర్వర్‌లకి ఎంత హార్డ్ డిస్క్ కెపాసిటీ ఉండాలి అనేది ఇక్కడ టెంప్లేట్‌లోనే నువ్వు డిసైడ్ చేసి పెట్టాలి. దట్స్ ఇట్. దాన్నే మనం స్టోరేజ్ వాల్యూమ్ అని పిలుస్తాం. అదే స్టోరేజ్ వాల్యూమ్ అక్కడ యాడ్ అవుతుంది. ఎక్కడ? లాంచ్ చేయబోయే సర్వర్స్‌లో యాడ్ అవుతదన్నమాట. యెస్. ఇక్కడ లాంచ్ చేయబోయే సర్వర్‌లో యాడ్ ఓకే సార్. అంతా బానే చెప్పారు సార్. ఇప్పుడు ఆ వెబ్ కంటెంట్ సంగతేంది? ఇప్పుడు ఇదంతా అయిపోయింది. ఇదంతా పర్ఫెక్ట్. మొత్తం సర్వర్ తయారైపోద్ది. కానీ ఎలా తయారవ్వాలి? యెస్. ఈ వెబ్ కంటెంట్ ఏది? అంటే ఆ వెబ్ కంటెంట్ అనేది పూర్తి స్థాయిలో మనం చేయాల. అంటే నెక్స్టు అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్, లాస్ట్‌లో అడ్వాన్స్ డీటెయిల్స్ అని ఉంటది. అడ్వాన్స్ డీటెయిల్స్. యెస్. ఈ అడ్వాన్స్ డీటెయిల్స్ అని ఉంటది. అక్కడ దానిని నువ్వు క్లిక్ చేస్తే వెంటనే యెస్ ఫ్రెండ్స్ అడ్వాన్స్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే వెంటనే యూజర్ డేటా. యెస్. ఓహో! యూజర్ డేటా. అంతే. యూజర్ డేటా ఉంటది. అక్కడ నువ్వు చిన్న స్క్రిప్ట్ రాస్తావు. వెబ్ పేజ్‌కి సంబంధించిన స్క్రిప్ట్ రాసి ఎగ్జిక్యూషన్ చేస్తే ఖతం అయిపోద్ది. ఆ స్క్రిప్ట్ ఏంది? యెస్ ఇది. తెలుసు కదా నీకు. సో, బిన్ బాష్ అవునా? యెస్. యెస్. సో, మనకేంటి సూడో హైఫన్ ఐ అవునా? కాదా? సూడో హైఫన్ ఐ ఈసీ టు యూజర్, ఈసీ టు హైఫన్ యూజర్, సూడో హైఫన్ ఐ అవునా? కాదా? సో, దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాం? ఆ వెబ్ ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేస్తాం. ఇన్‌స్టాల్ వెబ్ ప్యాకేజ్ అంటే ఆహ్, ఎం అవునా? ఎం ఇన్‌స్టాల్ హెచ్‌టిటిపిడి వెబ్ ప్యాకేజ్ ఓకే. -y సూపర్. తర్వాత సీడీ చేసి స్లాష్ వార్ చేసి డబ్ 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 సంథింగ్ హెచ్‌టీఎంఎల్ యెస్ ఆర్ నో. ఆ హెచ్‌టీఎంఎల్‌లో ఇక్కడ ఒక పేజీ డిజైన్ చేస్తాం. వెల్కమ్ టు ఫ్లిప్‌కార్ట్ అని. దట్స్ ఇట్. ఆ పేజ్‌ని ఎలా డిస్‌ప్లే ఆ పేజ్‌ని ఎలా తయారు చేయాలి? వెల్కమ్ టు ఫ్లిప్‌కార్ట్ అనేదంటే అప్పుడు ఎకో రాస్తాం. ఎకో రాసి ఇక్కడ హెచ్‌టీఎంఎల్ లోపలికెళ్ళావు సీడీ కొట్టావు కదా! ఎకో రాసి అప్పుడు సంథింగ్ వెల్కమ్ టు ఫ్లిప్‌కార్ట్ దట్స్ ఇట్. రాసేసి ఇక్కడ ఈ ఫైల్‌కి మాత్రం పేరు ఇండెక్స్.హెచ్‌టీఎంఎల్ అని మాత్రం ఇవ్వాలి. లేకపోతే నీకు వర్కౌట్ అవ్వదు. ఇండెక్స్.హెచ్‌టీఎంఎల్ అనే ఫైల్ ఇవ్వాలి. అట కాదు సార్ ఫైల్ 1 అని ఇస్తా అయిద్దా? అవ్వదు. ఎర్రర్ వచ్చిద్ది. అందుకని ఇండెక్స్.హెచ్‌టీఎంఎల్ అని ఖచ్చితంగా ఇవ్వాలి కన్ఫర్మ్‌గా. ఇండెక్స్ స్పేస్ లాగా జస్ట్. సో, ఇండెక్స్.హెచ్‌టీఎంఎల్ ఇచ్చేసి సింపుల్‌గా ఫ్రెండ్స్ సర్వీస్ రీస్టార్ట్ చెయ్యి. సర్వీస్ స్టార్ట్ చెయ్యి. అంటే ఏంది? సిస్టమ్ సిటిఎల్ అర్థమైందా? స్టార్ట్ హెచ్‌టిటిపిడి అంతేనా? అయిపోయింది. థాట్స్ ఇట్ ఓవర్. అంటే ఈ స్క్రిప్ట్ అంతా ఆ యూజర్ డేటాలో రాయాలి.
యూజర్ డేటా అనే కాలం ఉంటుంది. ఆ కాలంలో మీరు అంతా రాయాలి. ఎస్. టెక్స్ట్ బాక్స్ అది. టెక్స్ట్ బాక్స్‌లో ఈ టెక్స్ట్ అంతా టైప్ చేయాలి ఇదంతా. దీన్నే మనం షెల్ స్క్రిప్ట్ అంటాం. బాష్ స్క్రిప్ట్ అంటాం. ఓకే. సరే. అదంతా రాసి అప్పుడు నువ్వు సేవ్ థాట్స్ ఇట్. ఆర్ క్రియేట్ థాట్స్. అప్పుడు టెంప్లేట్ క్రియేట్ అయిపోద్ది అంతే. దిస్ ఈస్ ఎ టెంప్లేట్ స్టోరీ అంటే. ఇది ఈ టెంప్లేట్ చేయటం నీకు తెలియాల. అప్పుడు ఆటో స్కేలింగ్ చేయటం ఈజీ అయిపోద్ది. టెంప్లేట్ గురించే నీకు తెలియకుండా నాకు ఆటో స్కేలింగ్ వచ్చంటే చాలా దెబ్బతింటావు. అర్థం కాదు. అవతల వ్యక్తికి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయలేవు. సో, టెంప్లేట్‌లో ఏం స్టెప్స్ ఉంటాయి? టెంప్లేట్ ఎలా తయారు చేయాలనేది ఇది చూస్తే. ఇక నెక్స్ట్ ఏంది ఆటో స్కేలింగ్ తయారు చేసేసి బయట లోపలికెళ్ళిపోవడం. దట్స్ ఇట్. దాని ఫంక్షనాలిటీస్ మనం చెక్. యెస్ ఫ్రెండ్స్ నిద్రపోతున్నారా ఏంది? ముగ్గురైతే డౌను. ఓకే. యెస్ ఫ్రెండ్స్ అర్థమైనయా? ఎస్ సార్. అర్థమైతుంది సార్. సార్. అర్థమైతుంది. ఓకే. ఓకే. అంతా ఓకేనా అందరికి? ఎస్ సార్. ఓకే సార్. ఇంకెవరున్నారు? ఎస్ భవాని, శేఖర్, ఎస్ సార్. సుబ్బయ్య, అర్థమవుతుంది సార్. అక్షయ్, హర్ష, ప్రదీప్ కుమార్, ప్రశాంతి, సార్. సరేనా? శ్రీనివాస్. ఈ శ్రీనివాస్ ఎవరే అసలు? అర్థం కాదు. శ్రీనివాస్? శ్రీనివాస్ అంటే ఎవరు అసల? ఆ? శ్రీనివాస్ అంటే ఎవరు? లైన్‌లో ఉన్నావా శ్రీనివాస్? శ్రీనివాస్. శ్రీనివాస్. ఈ శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ? ఈ క్లాస్‌లో ఎవరు ఉన్నారా శ్రీనివాస్ ఫ్రెండ్స్? ఈ శ్రీనివాస్ ఎవరో అర్థం కాలేదు. మరి వస్తాడు, మాట్లాడడు ఏం లేదు. హాయ్ అంటాడు, సూపర్ ఎక్స్‌పర్ట్ అంటాడు. ఏ శ్రీనివాస్ లైన్‌లో ఉన్నావా? చెట్టుకు తగిలిచ్చావా రేడియో లాగా? సార్ నేను సార్ ఆ? డి శ్రీనివాస్ సార్. డి శ్రీనివాస్ ఎవరు నీ ఫ్రెండ్ ఈ క్లాస్‌లో? కాదు సార్ మొన్న అటెండ్ అవ్వాను కదా సార్ నేను మార్నింగ్ టైంలో. క్లాస్‌లో ఎవరు అసలు నీ ఫ్రెండ్ ఎవరు? ఈ క్లాస్ లో ఎవరు లేరు ఫ్రెండ్ సార్ నాకు. ఫస్ట్ బ్యాచ్ లో మనం స్టార్ట్ అయ్యాను కదా సార్, నేను మీతో మాట్లాడాను కదా నేను. నాతోటి ఎప్పుడు మాట్లాడలేదే అసలా. సరేలే చూద్దాంలే. నాతోటి ఎప్పుడు నువ్వు మాట్లాడలేదు మరి. ఏందనేది